చాలా సంతోషంగా ఉంది. వీరేంద్ర గారికి, మరి వెంకటేశ్వర గారికి, నాగేశ్వర గారికి ప్రత్యేక వందనాలు. తమ్ముడికి ప్రత్యేక వందనాలు. నానా ప్రయత్నం దేవుడిని దీవించుగాక. రానున్న దినాలలో ఉన్నతమైనటువంటి పరిచర్య దేవుడు మనకిచ్చును గాక. మన యథార్థతను పరిశుద్ధతను పరిగణనలో తీసుకుని దేవుడు ఈ సంఘాన్ని విస్తరింపచేయును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి గడిచినటువంటి మరి వారాల్లో నేను లేను, అయినప్పటికీ నా సేవకురాలు నమ్మకంగా ఉండి పరిచర్య చేశారు. వారి పని ఇంతటితో అయిపోలేదు, వారి పని ఇంకా చాలా ఉంది. చేయవలసిన వారు చాలా పని ఉంది కనుక మరి ఆయా ప్రాంతాల్లో మరి సేవను ప్రారంభించాలని అనుకుంటా ఉన్నాం. మరియు మన సంఘంలో ఎదిగిపోయినటువంటి సమాధానం సిస్టర్ ఆర్డినేషన్ లో సెలెక్ట్ అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానం హైదరాబాద్ ప్రాంతంలో మరి ఎప్పుడు 2వ శనివారం శుక్రవారం మాత్రం వెళ్లే నేను ఇప్పుడు సమాధానం అక్కడ సేవకురాలుగా మార్చబడింది. గట్టిగా చెప్పండి. చక్కగా మరి మంచి సాక్ష్యం చెప్పింది. అన్నయ్య మరి 40 రోజులు మరి మీ దగ్గర ఉండడాన్ని బట్టి దేవుడు నా వివాహమే కాకుండా మరి సేవకురాలుగా కూడా నన్ను అంగీకరించాడు. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో మరి నేను రుణపడి ఉన్నాను అన్నయ్య. మరి సంఘానికి వందనాలు చెప్పండి అని కూడా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగుగాక. మరియు ఎవరైనా సరే సంఘంలో విశ్వాసులుగా మిగిలిపోకూడదు. ఎలా మిగిలిపోకూడదు? విశ్వాసులుగా మిగిలిపోకూడదు. ఆనంద భాష గారి దగ్గర మీరు ఉండకూడదు. ఆనంద భాష గారి దగ్గర నుంచి విశ్వాసంతో నమ్మకంగా పరిశుద్ధత సంపాదించుకొని మీరు వెళుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో మీరు సాక్షులుగా ఉండాలి. అప్పుడే కదా సంఘం పాస్టర్ గారి జేబు కాదు నిండాల్సింది. నీ కుటుంబంలో ఆశీర్వాదాలు నింపబడాలి. గట్టిగా చెప్పండి. ₹1 లేకుండా వచ్చాయి ఈ ఊరికి. ₹1 లేకుండా నా చేతిలో సింగిల్ మనీ రోడ్ల మీద తిరిగి అసలు నువ్వు పిలిచేవా లేదా ప్రభు అని ఎన్నోసార్లు ఏడ్చాను. ఒక్కొక్కసారి దర్శనం కరెక్ట్ కాదేమో అని నేనే ఒక్కొక్కసారి డౌట్ పడి. కేరళ నుంచి ఒక గొప్ప దైవజనుడు వాక్యం బోధిస్తుంటే మాకు అక్కడ పని లేదు, అయినా కూర్చోవాలని వెళ్ళి నేను లోపల కూర్చున్నాను. ఆ వాక్యం చెప్పే చోట నేను కూడా కూర్చున్నాను. కానీ ఆ రోజు ఉదయాన్నే లేచి నేనేం ప్రార్థన చేశానంటే, ఏలియా దేవుడివి, ఎలీషా దేవుడివి, మరి నాకు ఏ దేవుడిగా ఉండబోతున్నావయ్యా? నన్ను ఆ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్ళి? ఎన్నో నిందలు అవమానం పెట్టిన వారే బయటికి లాగే పరిస్థితి. నేను లేకపోతే వాడు బతుకులేదనే వారు ఎక్కువ మంది. అయినా పరిస్థితి అసలు నన్ను ఏం చేయమంటావు అని కొద్దిగా వాలింది ఎక్కువగా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే గుంటూరు ప్రాంతంలో స్థానిక సంఘంలో నేను సేవకురాలు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మా బంధువుల దగ్గర మా వాళ్ళ దగ్గర సేవ చేస్తే ఏముంది, అందరం ఆ చుట్టూ బంధువులు అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు. కడుపు నిండా అన్నం తిని పడుకొని ఏం సేవ చేస్తాడు ప్రభు, ఇక్కడైతే మేము ఉండమని ప్రార్థన చేస్తే చూసిబడి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా వాలి ఎక్కువ కాదు వాలి. ప్రైజ్ ది లార్డ్. పంపిస్తే 40 రోజులు ఒక్కసారి వాల్యూమ్ తగ్గించు. అంబికి వస్తుంది వాల్యూమే తగ్గించాలి. ఎక్కువ కాదు వాల్యూమ్. VOL అని ఉంటుంది. ఒకసారి ఇంగ్లీష్ లో VOL అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదో విధంగా ఎలాగైనా సరే సేవ చేద్దామని మాత్రం రాలేదు కానీ దేవుని ఉద్దేశంతో సేవ చేయడానికి వచ్చాడు. దేవుడే తెచ్చాడు. సరే నేనేం వదిలేశాను, కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. సరే మీ నమ్మకాల గురించి నాకు పెద్ద పని లేదు, దేవుడు నమ్మాలి. గట్టిగా చెప్పండి. ఎంతవరకు వెనకాల పడతామా? నమ్మని ఎంతవరకు వెనకబడతాం? సరే నమ్మితే వాళ్ళే వస్తారు. దేవుని స్తోత్రం. కనబడుతున్న మనిషిని నమ్మకపోతే ఏసై నేను నమ్ముతారులే ప్రభు అనుకుని దేవునికి అప్పగిప్పేశారు. కానీ ఒకటి మాత్రం నిజం, దర్శనం 5,000 మందిని నేను ఇస్తాను అని చెప్పి ఇక్కడ పంపిస్తే ఈ కొద్దిగా 5,000 మంది ఎప్పుడు కావాలి ప్రభువా? ఉండవాళ్ళు ఒక్కొక్కడు ఏదో సందర్భాలు జారిపోతున్నారు. కొంతమంది ఏమో సమాజానికి భయపడి రావట్లేదు, కొంతమంది ఏమో కుల కట్టడికి భయపడి రావటం లేదు, కొంతమంది ఏమో నేను అడిగిపోతే మా ఇంటికి పేరెంటాల పెళ్లికి రారు అని చెప్పేసి రావటం లేదు. ఎప్పుడు అవ్వాలి అని అనుకుని ఎంతో ప్రార్థన చేస్తున్నప్పుడు
ఒక దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, నిన్ను తెచ్చింది నేనే. అప్పుడు గప్పటికి నా హృదయం తేర్పు అంటే ఉపశమనం కలిగినట్టుగా, నిన్ను తెచ్చింది నేనే, నీవు అనుకున్నట్టు 5,000 మందికి కాదు అంటున్నాడు. నేను 5,000 మంది అన్న మాట ప్రార్థన ఆయనకి ఎలా తెలుసు? నీవనుకున్నట్టు 5,000 మంది కాదు, 10,000 మందిని నీ ఎదుట నిలబెట్టి 10,000 అద్భుతాలు నీ ద్వారా నేను చేస్తాను అన్నప్పుడు ఎంతగానో ఒక్కళ్ళే లేరు, ఇద్దరు లేరు, వస్తే ఒక 50 మంది గట్టిగా అటు ఇటు వస్తారు ప్రభు. 5,000 మంది ఎప్పుడు అవ్వాలనుకుంటే ఇంకొద్దిగా పెంచాడు సంఖ్య. కానీ ఒకటి మాత్రం నిజం, నాకు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. గట్టిగా చెప్పండి. ఆ మాటను బట్టి ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. కనుక నా ప్రియమైనటువంటి దేవుడు, నన్ను ఆదరించిన మీ అందరికీ నా వందనాలు. ప్రతి క్షణం నా కోసం ప్రార్థన చేసి మీ అందరికీ నేనెవరో తెలియదు. ఒక్క కూటానికి వెళ్ళాను. ఆ కూటానికి వెళ్ళి నన్ను చూసి, అయ్యా నేను కూడా ప్రార్థనకు వస్తానయ్యా అని సేవకుడు అయినప్పుడు తగ్గించుకొని వచ్చి కూర్చున్నాడు. మరి ఆయన సమర్పణ ఎలాంటిది? అసలు నేనెంత ఎంతో మంది బిషపులు ఉన్నారు, ఎంతో మంది స్థానికులు ఉన్నారు ఇక్కడ సంఘం. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఈ విషయం నేను సాక్ష్యం చెప్తుంది నా గొప్పతనం గురించి కాదు, దేవుని మహిమ గురించి చెప్తున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నేనెవరో నూజుడికి తెలియదు, కానీ నూజుడి మొత్తం ఇప్పుడు నేను తెలుసు. యేసయ్య స్తోత్రం చెప్పండి. చాలా మంది బిషపుల్ని సూటు బోటు వేసిన అన్నలందరిని అక్కడ పెట్టేసి నేను అన్నకు ఫోన్ చేశానా, నన్నేందన్నా తెల్లవారుజామున ప్రార్థన మొట్టమొదటి ఫోటో వేసావు, నన్నెందుకన్నా నేను చిన్నోడిని, నిన్నగా మొన్న వచ్చాను, పెద్ద పెద్దోడు వాళ్ళందరూ బిషపులు అన్నా, తర్వాత ఏదైనా మనస్పర్ధలు వస్తే నన్ను వెనకైపోయావా అంటే ఆయన అన్నమాట ఏంటంటే, వారందరూ అంగీకారంతోనే నిన్నే ముందు పెట్టాను. గట్టిగా చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దిక్కులేనోడికి దేవుడే దిక్కు. ఈ రోజు దిక్కు లేదనుకుంటున్నావా? ఓడిపోయిన స్థితిలో ఉన్నావా? కష్టాల కడలిలో ఉన్నావా? కెరటాలు నిన్ను అణిచివేస్తున్నాయా? అయితే గుర్తుపెట్టుకో, నీ గమ్యానికి దేవుడు చేర్చడానికి ఆయన సజీవుడిగా ఇంకా మన మధ్యలో ఉన్నాడు. గట్టిగా చెప్పండి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎంతో చక్కగా బైబిల్ సెమినార్ ని పూర్తి చేసి 200 అభిషేకాన్ని, మరి ఎవరు పడితే వారికి అభిషేకం ఇవ్వరంట. నాకు తెలిసిన విషయం, పేర్లు అయితే పిలిచారు, 200 అభిషేకం కావాల్సిన గొప్ప దైవజనులు ఎవరు మోకరించండి అని. ఇంకో మైక్ తీసుకుని ఒక ఆయన చెబుతున్నాడు, ఒకవేళ మేము పేరు రాశాం, మిమ్మల్ని తీసుకొచ్చి వరుసగా నుంచోబెట్టాం, ఆ దైవజనుడు ఒకవేళ మీ నెత్తి మీద చెయ్యబెట్టకపోతే మీకు 200 అభిషేకానికి అర్హత లేదు, అది గుర్తు పెట్టుకొని మోకరించండి అన్నాడు. అసలుకే కాళ్ళు చేతులు పగలగొట్టుకుని ప్రార్థన చేసుకునే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇది లేదంటాడు ఏందని చెప్పేసి ఏడుస్తాడు. మోకరించాడు. ఏంది ఈ మాట అంటాడు ఆయన? అర్హుడు కాదా ప్రభువా? నన్ను నువ్వు పిలవలేదా? నాకు నువ్వు వాగ్దానం ఇవ్వలేదా? ఇంతకాలం కష్టపడి తీరా ఇక్కడికి వస్తే ఎవరి మీద అభిషేకం రావాలో, దైవజనుడు ఎవరి మీద చేయబెడతారో వారే దైవజనులను మళ్ళీ అక్కడ పరీక్ష. ఎంతో ఏడుస్తావు, ఎంతో దుఃఖపడుతూ. మరి నా పిల్లలకి నేను ఒక అభిషేకం కాదయ్యా, 200 అభిషేకంతో నిలబడాలి. నా పిల్లలకి నేను ఏమి సమాధానం చెప్పాలని ఎంతో ఏడుస్తున్న సమయంలో దైవజనుడు ప్రార్థన చేసిన కడుగు తెరవడానికి వీల్లేదు. ఎవరు కూడా మోకాళ్ళు, నిలువు మోకాళ్ళ మీద 2 చేతులు పైకి ఎత్తాలి. మోకాళ్ళ నుంచి రక్తం గారుతున్న, చేతులు రక్తం గారుతున్న సరే దిగడానికి వీల్లేదు, ప్రతిష్ట. అయినా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ దైవజనుడు ఓ అన్య భాషలతో మాట్లాడుతూ భూమి మీద ఒక అడుగు ఎత్తున లేస్తూ వస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పు. ఆయన చేతిలో నుంచి ఆవిరి లేస్తా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా ఆయన నూనె తీసుకున్నాడు, ఆ నూనె తీసుకున్నప్పుడు ఆ చేతిలో నుంచి ఆవిరి లేస్తా ఉంది. సాక్ష్యం చాలా మంది చెప్పారు. మేమంటే కళ్ళు మూసుకుని మా కనపడ. ఎప్పుడైతే ఆ అభిషేకించే కార్యక్రమంలో మనుషులను దాటుకుంటూ వచ్చి ఇక లేదు నేను అర్హత లేని వాడిని అన్నప్పుడు, ఆ మాట చివరి స్థానంలో ఉన్నప్పుడు వచ్చి నా మీద అంతే మాత్రం చేయబెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పు. దేవుని దగ్గర స్థానం సంపాదించడం అంటే ఎక్సర్సైజ్ కాదు. అదేదో ఎక్సర్సైజ్ చేస్తేనో వాడుక చొప్పున ఉపవాసం ఉంటే వచ్చేది కాదు. దేవుడు ఆమోదించాలి. దేవుడు అట్టి ఆమోదాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో రుణస్తుని. దేవుని మహిమ కలుగును గాక. ఆయన చేపెట్టినప్పుడు ఇక్కడ నుంచి 4 అడుగులు అవతల దూరం వెళ్ళి పడ్డాను. నన్ను 4 వచ్చి మోసుకొచ్చి మళ్ళీ అక్కడ మోకరింపజేశారు.
ఆ మోకరించిన స్థలం నుంచి 4 అడుగులు అవతల పడ్డాను అభిషేకం. నలుగురు మోసుకుంటా తీసుకొచ్చి అదే స్థానంలో సహోదరుడా సహోదరుడు అంటే మొత్తం ఊగిపోతున్నాను. నా బాడీ నా సరౌండింగ్ లో లేదు. వాళ్ళు ఏం చెప్తే నాకు అర్థం కావటం లేదు. వెంటనే ఆ దైవజనుడు చెవిలో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని కంట్రోల్ చేసి నన్ను అక్కడ కూర్చోబెట్టి నన్ను ఇలా లాక్కొని మా అమ్మాయి అంటది, డాడీ అందరు పాస్టర్ని ఇలా చేసాడు, నిన్నెందుకండి డాడీ ఇలా లాక్కొని దగ్గరకు లాక్కున్నాడు అని చెప్పేసి. ఏవో నాకు తెలియదమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టేసి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మన సంఘంలో నుంచి సేవకులు లేవాలి, సేవకురాలు లేవాలి. మీ జీవితాలలో మీరంటూ ఇంకా ఏదైనా మొదలు పెట్టాలి అంటే స్వార్థికులుగా మొదలవ్వాలి మీ జీవితం. ఆనంద భాష గారి దగ్గర ఉంటా, మీ దశంభాగం లాగా ఇచ్చుకుంటా, మీ అన్నం కూరలాగా పెట్టుకుంటా, మీరేదో చేసుకుంటా, నేను జనాలు చూసుకుంటా వద్దు. చక్కగా వాక్యాలు నేర్చుకోండి, చక్కగా నమ్మకంగా దేవుడిని జీవించండి. మీరు ఎక్కడ, నువ్వు హాస్పిటల్లో పనిచేస్తున్నావా, నువ్వు 10 మందిని రక్షించాలి. నువ్వు పుట్టింటికి వెళ్ళా, నువ్వు అత్తింటికి వెళ్ళావా, 10 మందిని రక్షించాలి. నువ్వు వెళ్ళావా, 10 మందిని రక్షించాలి. ఎప్పుడు చూసినా ఏదో ఊరికే పోసుకోలు మాట్లాడతారు. మా ఊర్లో భూతాది కాదు, పోసుకోలు మాట్లాడతారు. అవి మాట్లాడుకోకూడదు. అబ్బా అసలుకి ఏం కూర తెచ్చావు, అసలుకి ఈ రోజు కాలేజీలో చాలా బ్యాడ్, ఇలాంటి మాటలు మాట్లాడు. నువ్వు ఆఫీసులో పని చేస్తున్నా, వంట పని చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, నీ నోట్లో ఉండాల్సిన స్తుతి. దేవుడు నిన్ను నమ్మాలి. నేను జాగ్రత్తగా మాట చెప్తున్నానండి. నేను ఒకటి మాత్రం స్టాండర్డ్ తీసుకున్నాను. ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పేసి నీ జేబు ఖాళీ చేసే సేవకులు మాత్రం కాదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చిన వేదిక మీద కూర్చోబెట్టలేను. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఏంటో తెలుసా, దేవుడు నిన్ను నమ్మేంత వరకు దేవునికి పాడార్థంగా పోయబడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. అది ఎక్కడ సాధ్యమైంది తెలుసా? అది ఒక దేవుని మందిరంలో మాత్రమే సాధ్యమైంది. దేవుని మందిరంలో అయితే చక్కగా కూర్చున్నావు, ఇంటికాడ బైబిల్ ముసుకేసుకొని బైబిల్ తీసుకొని నువ్వు అన్నం తింటున్నా ముసుకేసుకొని ఉంటావా, పని చేస్తున్నా ముసుకేసుకుంటావు. అంటే నీకు క్షేమము మరియు కట్టడి, ఆజ్ఞలు మరియు ఓ మంచి మర్యాద నేర్పించేది ఏంటి? దేవుని సంఘం. కనుక మీ అందరికి నా వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళదాం. మరి మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి కానీ సమయం లేదు. ఈరోజు బల్ల మరి ప్రేమ విందు కూడా ఉంది కనుక వాక్యాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ఎక్కడో అక్కడ కూర్చోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. అల్పులను, అబాధ్యులను, విడవబడిన వారిని, వెదవరాట్లను, దిక్కులేని వారిని, సకల దారిద్ర్యం అనుభవిస్తున్న వారిని, మనిషి అంతా వాసన కొడుతూ నువ్వు ఆలింగనం చేసుకున్నావయ్యా. మరియు నువ్వు అంటున్న మాట ఏంటంటే, నీతిమంతుల కొరకు నేను రాలేదు అని చెప్పావయ్యా, పాపుల కొరకే వచ్చాను అని చెప్పావయ్యా. బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అసలు నీతిమంతుడు ఎవడు ప్రభువా అంటే, నీతిమంతుల కోసం రాలేదంటే అసలు నీతిమంతుడు లేడు, అదే కదా అర్థం. నీతిమంతుల కోసం ఏమీ రాలేదు అంటే నీతిమంతులు లేరు కదా. కనుక ఈ రోజు వాక్యం ఉదక స్నానం చేత మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు తెప్పరిల్లాలి. ఈ మాట నా కోసం, నేను సరి చేసుకోవాలి, నేను నిలబడాలి, నేను దేవునితో అనుసంధానం చేయబడాలి, ఇంకెంతకాలం ఇలా బ్రతుకుతానని ఒక ప్రతిష్టలోకి వచ్చుదురుగాక. అట్టి కృపను దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడా, నేను తగ్గవలసి ఉన్నది, మీరు హెచ్చించబడవలసి ఉన్నది. నేను తగ్గవలసి ఉన్నది, మీరు హెచ్చించబడవలసి ఉన్నది. నేను తగ్గవలసి ఉన్నది, మీరే హెచ్చించబడవలసి ఉన్నది. నా ముందు మీరే ఉండి బోధించమని, మీ ముఖాంతరములో నుంచి మీరు నీ పిల్లలతో మాట్లాడుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. వందనాలమ్మా. బాగున్నావా? రైట్, బాగున్నావా? ఓకే. ఏమా మీరు బాగున్నారా? బాగానే వేసావా? 5 నువ్వేం వేసావు? బొమ్మలు బాగా వేస్తున్నారు కానీ ప్రైజ్ ఇస్తా కానీ ఇది చూడండి, నకలు చూడాలి. నా ఎదురు పెద్ద డాడీ ఎదురు కూర్చుంటేనే కానీ నాకు వాక్యం చెప్పినట్టు. అందుకని నువ్వు మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోండి, నా వైపు చూడాలి. మీరు సేవ చేయాలిగా, నా వైపు చేతులు కట్టుకోండి.
యేసయ్య ఉన్నాడు, చేతులు కట్టుకుని మాస్టర్ గారి దగ్గర చేతులు కట్టుకుంటావుగా, యేసయ్య ఉన్నాడు, చేతులు కట్టుకొని చక్కగా నా వైపు చూడండి. అప్పుడప్పుడు మెడ కొద్దిగా దించి తెస్తావు, మెడ స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక వాక్యాన్ని చదివి నాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన. ఆ వాక్యం సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3-4 శరణం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. పాస్టర్ గారు ఒక్క నిమిషం, పేపర్ సౌండ్ తగ్గినప్పుడు చదువు, ఏం పర్వాలేదు, లేట్ అయిన పర్వాలేదు, బైబిల్ తీయాలి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3-4 వచనాలు చక్కగా అర్థవంతంగా తప్పు చదువుతున్నావు నేను అనకుండా జాగ్రత్తగా చదువుతూ నాకు అందించండి. స్తోత్రం కలుగును గాక. చదవండి, జాగ్రత్తగా వినాలి మీరు. ప్రతిదీ నేను ఇది అండర్లైన్ చేస్తా ఉండాలి. మీరు మొదటి నెల ఏనండి 15 అంటే 15 రామసేతులో నుండి ప్రయాణమయ్యి ఏమంటే పస్కా పండుగ జరిగిన మరునాడు వారి మధ్యలో యెహోవా హతము చేసిన తొలిచూలు అందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుకొనుచూ ఉండగా ఇశ్రాయేలీలు ఐగుప్తులందరి వారి కనుల ఎదుటే జయోత్సవంతో బయలుదేరారు. ఇక చూడాలి, ఈ వాక్యాన్ని పరమార్థాన్ని ఊరికే అలాగా మీకు టూకీగా ఒక మాట చెప్పేసి కాస్తంత లోతుకు తీసుకువెళ్తారు. జాగ్రత్త. ఇక్కడ మీరు చదివిన పాఠంలో మొదటి నెల ఉందా? మనకి మొదటి నెల ఎప్పుడు? జనవరి నెల మన క్యాలెండర్. కానీ హెబ్రీల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల ఏప్రిల్ నెల. ఎవరి క్యాలెండర్ ప్రకారం? ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మార్చి మరియు ఏప్రిల్ కలిపి మొదటి నెలగా పిలుస్తారు. స్తోత్రం చెప్పండి. మొదటి నెల. అందుకని ఈస్టర్ కూడా ఆ మార్చి ఏప్రిల్ మధ్యలోనే వస్తుంది. ఎప్పుడు? జులైలో వచ్చిందా? జనవరిలో వచ్చిందా? ఫిబ్రవరిలో వచ్చిందా? మీరు పుట్టిన కానీ ఎప్పుడు అలా క్యాలెండర్ చూసుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టు. ఒకవేళ పశ్చిమ బుధవారాలు రావచ్చేమో కానీ మార్చి ఏప్రిల్ నెల ఎబ్రీలుకి యూదులకి మొదటి నెల. మరియు 15వ తారీఖున వారు బయలుదేరి వారికి ఉన్న సామాగ్రి, వారు ఐగుప్తీయులను దోసుకొని వాళ్ళ సామాన్లు మొత్తం, వాళ్ళ బంగారం మొత్తం తీసుకొని, వాళ్ళ పశువులు తీసుకొని, వారి భార్యలను పిల్లలను అందరిని తీసుకొని అక్కడ నుంచి, ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి వారు రామసేతు అనేటువంటి ప్రాంతం గుండా వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు తెలుసా? విజయోత్సవంతో వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? మా ఊర్లో, అంటే మా ఊరు అంటే ఇదే, మా ఊరు గుంటూరు కాదు, మా గూడెంలో ఎవరో చచ్చిపోతే పాస్ గారు మైకి పెట్టబాకు, ఎవరో చచ్చిపోయారు, ఎవరు చెప్పారు నీకు? ప్రార్థన పెట్టకూడదు. నాకేం కాదు, నాకేమో భయం, సత్యం చెప్పే చచ్చిపోతా, అబద్ధానికి భయపడ. గట్టిగా చెప్పలేదు. మీరు కూడా అలాగే ఉండాలి. ఏం పర్వాలేదని రాజీ పడకూడదు. ఏం పర్వాలేదు కాదు, రాజీ పడకూడదు. రాజీ పడ్డామంటే అన్ని అదేంతో దేవుడి దగ్గర రాజీ పడతారు. కానీ అమ్మాయి ఒప్పుకోబాగవే, తక్కువ డబ్బులు వస్తాయి, ఒప్పుకోబాగ. డబ్బుల విషయంలో మాత్రం రాజీ పడి, యేసయ్య విషయంలో రాజీ పడిపోతారు. అట్లా ఉండకూడదు. వారు మొదటి నెల 15వ తారీఖున బయలుదేరి 430 సంవత్సరాల చెర నుంచి వారికి విడుదల కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టు. అదే వారి విడుదలకి ముందుగా ఏం జరిగిందంటే పస్కా పండుగ జరిగిన తరువాత విడుదల జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ఏం జరిగింది? పస్కా పండుగ తర్వాత, ఆ పస్కా పశువు వధించిన తర్వాత ఆ రాత్రి వారు దానిని తిని త్వరపడుచూ తిని, ఎట్టా నేటకంగా తింటాం కాదు, త్వరపడుచూ తిని అక్కడి నుంచి వెళ్ళిపోయే క్రమంలో ఆ రోజు జరిగినటువంటి ఓ భయంకరమైనటువంటి మరణ మృదంగం ఐగుప్తు దేశంలో మ్రోగింది. దేవుని ప్రజలను
430 సంవత్సరాలు ఎంత వేదనకు గురి చేశారో తెలుసా? అసలు వీళ్ళకి ఎంత ఆనందం ఎందుకు కలిగింది? అసలు వీళ్ళు ఎందుకని శవాలు బాధి పెట్టేవాళ్ళు ముందే బాణాసంచాలు వేసుకొని సితారాలు వాయించుకుంటా తంబుర నాదముతో నాట్యాలతో వారు వాయిద్యాలతో వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు వారి శవాలు పాతి పెడుతూనే ఉన్నారు. వీరు 6 లక్షల మంది సైనికుల వలె కథం దొక్కుతున్నారు. దేవుని మహిమ కలుగునుగాక. అది చూసినాడు మనకు కానీ అట్టున్నాడు. చూసావా అక్క, ముసలాయన చచ్చిపోయాడని కనికరం కూడా లేదు. పాఠశాల మైక్ పెట్టాడు. ఎవరు చెప్పారు? వాక్యం చెప్పాడు. ఆచారాల వైపు తీసుకెళ్లి సంఘాలను నాశనం చేస్తున్నటువంటి వారు సేవకులు. సత్యపతి ప్రార్థన పెట్టుకోవడం ఆ రోజు ఆదివారం ఆపేయాలి. ఇక నయ్యో ఏసై లేస్తానని కూడా ఆపేస్తాను. లేవోకయ్యా ఏసయ్య లేవబాకు నాయన, నువ్వు లేస్తే బాగుండదు, పక్కన మనిషి చచ్చిపోయాడు. నీ శవాన్ని నువ్వు తీసుకెళ్లి మృతులనే పాతి పెట్టుకొని నన్ను వెంబడించు. గట్టిగా చప్పట కొట్టు. వచ్చాడు యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా. ఏమ్మాయి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నేను మారిపోయానని చెప్పాడు. వచ్చేసరికి సరే అన్ని వదిలిపెట్టుకొని రా అన్నాడు. ఏమన్నాడు? ఇది ఒక్కటి క్రైస్తవం చేయట్లేదు, వదిలేస్తున్నారు. కానీ అన్ని వదిలిపెట్టట్లేదు. ఎంతో కొంత హృదయంలో పెట్టుకుంటున్నారు. సేవకుడు ముందుగా, లేకపోతే నలుగురు ముందు దాన్ని కవర్ చేయొచ్చేమో కానీ నా దేవుని ఎవరు కూడా మోసం చేయలేదు. స్తోత్రం చెప్పు. ఏందో మరి నాకేమో అమ్ముల పొది ఇచ్చాడు, బాణాలు ఇచ్చాడు, నాకేమో విల్లు ఇచ్చాడు, మా అన్ని బాణాలతో సంధించే వాక్యాలు. స్తోత్రం చెప్పు. ఎందుకు ఈ బాణాలంటే సాతాను గాడి గుండెను చేల్చడానికి. గట్టిగా చప్పట్లు కొట్టు. మీరు కూడా బాణాలు పెట్టుకొని తిరగాల. అట్టని రేపొద్దున మీరు అల్లూరి సీతారామరాజు వేసివేయమని కాదు, బాణాలు సూదులు పెట్టుకొని పొడవమని కాదు. అంబుల పొదులతో విశ్వాసమని అంబుల పొదులు నింపుకోవాలి. శత్రువు వచ్చినప్పుడు వాడి గుండెల్లో చేర్చాలి. నేను అప్పులైనా పర్వాలేదు, రేపు విడిపించబడతానని చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. నాకు జబ్బు వచ్చినా పర్వాలేదు, నా దేవుడు క్షణాల్లో చేయగలుగుతాడు. వాడి మీద విసరాల బాణాలు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వారు 15వ తారీఖున తంబురతోను నాట్యాలతోనూ వారు విజయోత్సవంతో పరిగెత్తుతూ వెళుతూ ఉంటే ఆగండి. మీకు ఒక చిన్న మాట చెప్పి దాటి ఏంటంటే 15వ తారీఖున వారికి ఏం కలిగింది చెప్పండమ్మా. 15వ తారీఖున వారికి విడుదల కలిగింది. చెప్పండి, చెప్పాలి. 15వ తారీఖున ఏదో సీటీ పాట కాదులే అమ్మాయా, చెప్పండి. 15వ తారీఖున ఇశ్రాయేలీయులకు విడుదల కలిగింది. 1947 ఆగస్టు 15న భారతీయులకు విమోచన కలిగింది. వాళ్ళు 15వ తారీఖునే వారు ఎందుకు విమోచించబడ్డారంటే ఎల్లినోడు క్రైస్తవుడు. దేవుని స్తోత్రం చెప్పు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టారా? యేసు రక్తరాజ కొట్టి గట్టి కొట్టు. యేసు నామములో నీకు బంగారం పొన్ను వచ్చును గాక. ఆ ఎలినోడు మన భారతదేశం ఖాళీ చేసి ఎలినోడు ఎవరు తెలుసా? బ్రిటిష్. వాళ్ళు ఎందుకు అప్పుడే వదిలిపెట్టారు తెలుసా? ఒరే నాయన వాళ్ళే బాధపడుతున్నారు లేని వారు 14వ తారీఖు రాత్రి వారందరూ దేవుని పిల్లలు గనుక ధర్మశాస్త్రానుసారంగా వారు ఖాళీ చేసి వారి జెండా దించి ఈ జెండా ఎత్తుకోండి అని చెప్పారు. గట్టిగా చెప్పండి. అంతేగాని ఆగస్టు 15 అంటే ఏంటో తెలుసా? అన్ని ఉండే బైబిల్లో చెప్పాలని చాలా ఉండే. కాకపోతే మళ్ళీ బుల్లెట్ వేసుకొని పోతుంటే నన్ను కూడా లేపడతారు భయం. సత్య సావని నిజం చెబుతా. గట్టిగా చెప్పండి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మరి నిన్నెవరు నీ పక్కింటి పలకట్లేదా? నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన బాగా ఎదుగుతున్నావు అని అర్థం. గట్టిగా చెప్పండి. అది ఏదో అంత వెరైటీ. అసలు కావాలి వెరైటీ. దేవుని నమ్ముకుంటారు, అన్ని వెరైటీ. కాకపోతే నీలాగా అన్ని వెరైటీ వద్దు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అసలు వాళ్ళు శవాలు కుప్పలుగా గుట్టలు తీసి గుట్టలో పాతి పెట్టడానికి ఎందుకు వాళ్ళు చనిపోయారు?
అసలు ఇశ్రాయేలీలు ఏం జయించారు? ఇశ్రాయేలీలు దేనిని జయించారు కనుక వాళ్ళు విజయోత్సవం వారికి వచ్చింది? కనుక కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఆవిలించే వారు ఇప్పుడే ఆవిలించవలసిందిగా ప్రార్థన. తర్వాత ఆవిలిస్తే బాగు నిర్గమకాండం 7వ అధ్యాయం 10వ వచనం. ఇక నా వైపు యాక్చువల్ గా నిర్గమ అంటే చూడండి ఒకసారి. నిర్గమ అంటే విడదల. చెప్పండి. నిర్గమము అంటే విడదల లేదా ప్రయాణము. చెప్పండి అమ్మా. నిర్గమ అనగా విడుదల లేదా ప్రయాణం. ఈ రెండుని సూచిస్తాం. మరి గోషేన్ అంటే గోషేను అనగా సమీపము. చెప్పండి. ఎందుకని ఐగుప్తు దేశాన్ని గోషేను దేశాన్ని మీకు వివరించి చెప్తానంటే ముందు మనం మాట్లాడుకోవే సబ్జెక్ట్ అదే. స్తోత్రం కలిగిన గోషేను అనగా సమీపం. ఎవరికి సమీపము? దేవునికి సమీపం. అసలు ఐగుప్తీయులు విడుదల ప్రయాణం అని మనకు తెలుసు. నిర్గమకాండంలో విడుదల ఉంది, ప్రయాణం ఉంది. మరియు గోషేను గురించి కూడా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని బట్టి నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే వారు ఎవరికి సమీపంగా ఉన్నారంటే దేవునికి సమీపంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. గోషేనులో నివసించే వారి పేరు ఇశ్రాయేలీలు. చెప్పండి. గోషేను ప్రాంతములో నివసించేవారు ఇశ్రాయేలీలు. ఐగుప్తులో నివసించేవారు ఐగుప్తీయులు. అంటే అన్యులు. ఎవరు? అన్యులు. గోషేనులో నివసిస్తున్న వారు దేవుని పేరు. ఆ పట్టణం ఏదో కొద్దిగా వాల్యూమ్ తగ్గించండి, కొద్దిగా వాల్యూమ్ తగ్గించండి. ఆ పట్టణములో దేవుని పిల్లలు అక్కడికి ఎందుకు వచ్చారు అనే విషయాలు 2-3 మాటలు టక్క. ఏంటంటే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఐగుప్తు దేశంలో ఎప్పుడు చూసిన సమృద్ధి ఏముంటది? సమృద్ధి ఉండి. ఎంత సమృద్ధి ఉండిందంటే హల్లెలూయా. ఇప్పుడు ఓకేగా? అర్థమవుతుంది అందరికి? సౌండ్ అనిపించారా? రైట్. కటింగ్ చేస్తాడు, కంటిన్యూ చేస్తాడు, ఎడిటింగ్. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గోషేను ప్రాంతంలో దేవుని బిడ్డలు ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చారు అని మీరు చరిత్ర మీకు తెలుసు. అయినా ఒకసారి మీకు చెప్ప. వారు అక్కడికి ఎందుకు వచ్చారు అంటే వారి దేశంలో కరువు ఉందని, వారి ప్రాంతంలో కరువు ఉందని, వారి ప్రాంతంలో సరైనటువంటి పనులు సదుపాయాలు లేవని వారు 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఈ గోషేను ప్రాంతం ఎక్కడుందంటే ఐగుప్తు దేశానికి ఆనుకోనే ఉంది, పక్కనే, చాలా దూరం లేదు. ఆ పట్టణంలో ఖాళీ స్థలానికి వారు గోషేను అనేటువంటి పేరు పెట్టి ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరైనా సరే బాగా కట్టినటువంటి భవంతులను, బాగా శృంగారించబడినటువంటి భవనాలను ఇష్టపడతారు కానీ గోషేను అనగా ఎడారి ప్రాంతాన్ని ఎవరు ఇష్టపడరు. స్తోత్రం చెప్పారు. ఎవరు ఇష్టపడరు. ఖాళీ స్థలంలోకి వచ్చి ఎవరైనా నివాసం చేయాలంటున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఉండాలి, లేదంటే మంచి హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, సకల సౌకర్యార్థం ఆ ఇల్లు కట్టబడి ఉండాలి. అప్పుడు మాత్రమే దాంట్లో నివాసం. కానీ ఈ 70 మంది బ్రతుకు తెరువు కోసం, భోజనం కోసం, బ్రతకడం కోసం ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో తన సహోదరుడైనటువంటి యేసేపు అక్కడ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. సరే, నేను అంత దూరం వెళ్ళలేను కానీ సమయం లేదు కనుక నేను కొంత ముందుకు వెళుతూ ఉంటాను. ఆ ప్రాంతంలో యేసేపు ఎందుకు వచ్చాడని నన్ను అడగబాక. ఈసారి ఎప్పుడని చెప్తాను. యేసేపు అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే అతను ఆ పట్టణంలో పని మనిషిగా వచ్చాడు. చెప్పండి, ఎట్లా వచ్చాడు? పని మనిషిగా వచ్చి ఆ పని మనిషిగా ఉన్నవాడు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ప్రధాని అయ్యి ధనాగారం మీద ఆహార శాఖ మంత్రి అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మంత్రి? ఆహార శాఖ మంత్రి. నిత్యావసరంలో ఆహార మరియు వాణిజ్య సరఫరాల శాఖ మంత్రి. దేవుని మహిమ కలుగును గాక.
ప్రధాని తర్వాత ప్రధానిగా ఉన్నాడు. ఎవరైనా సరే భోజనం కోసం, బియ్యం కోసం, గోధుమల కోసం వస్తే ఏసేపు సెలవు లేకుండా గోనెల్లో కనీసం ఒక రోక కూడా పడదు. కొట్టు గట్టిగా చప్పట్లో. పనోడు రాజుగారి ఆస్థానం, రాజుగారి తర్వాత రాజుగారి స్థానాన్ని కొట్టేశాడు. సరే, అది కూడా సరే. ఎట్లాగైతే ఈ 70 మంది అక్కడికి వచ్చేసారు. అందరు అక్కడ బ్రతకడానికి ఈ యోసేపు వాళ్ళ సహోదరులు గుర్తుపట్టి అన్నలారా, అయ్యలారా, ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి ఫరో దగ్గర తీసుకువెళ్ళి అక్కడే పెట్టుకోవాలిగా. నా వైపు ఏమండి, ఈయన గారు ఉండేదేమో రాజుగారి మందిరం. వాళ్ళ అన్నదమ్ములు, వారి తండ్రి గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు మొత్తం కలిపి 70 మంది వాళ్ళని రాజుగారు ఆస్థానంలో తీసుకెళ్లి, వీరు నా సహోదరులయ్యా, ఇతను నా తండ్రి అయ్యా అని పరిచయం చేసి ఎక్కడ పెట్టుకోవాలి? ఆ ఇంట్లోనే పెట్టుకోవాలి. కానీ రాజుగారు ఏమంటున్నారు తెలుసా? మేము నీ సెలవైతే ఈ పట్టణం కాకుండా నీకు సమీపంగా ఉన్నటువంటి గోషాను ప్రాంతంలో మేము వెళ్ళి అక్కడ నివాసం ఉంటామని రాజు దగ్గర ఆజ్ఞ అయినప్పుడు వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకని? యోసేపు ఆ రాజమందిరంలో వారిని పెట్టడానికి ఎందుకు ఇష్టపడలేదు? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఐగుప్తు దేశం యాకోబు యోసేపుని ఎలా పెంచాడో విచిత్రమైన నిలువు టంగీలేసి తన అన్నల క్షేమ సమాచారాన్ని తెప్పించుకొని, మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నా దేవుడు అయ్యా అని చెప్పాడు. చెప్పకపోతే అక్కడ ఉండి పాపాన్ని ఎలా జయించగలుగుతాడు? గట్టిగా చప్పటగొట్టు. ఆ పాపం అక్కడ ఎట్లొచ్చిందంటే, రాజుగారి పని కుర్రోడు, అబ్బాయి నువ్వు ఒకసారి లేచి నిలబడి బ్రహ్మాండంగా ఉండవు, ఎత్తుగా పోలీసు పరిస్థితి ఎత్తుగా ఒకసారి బ్రహ్మాండంగా ఉండవు, ఎత్తుగా. ఆ పిల్లోడు చూస్తే బాగుండు. ఆ అబ్బాయి పేరు యోసేపు అయితే రాణి గారు రోజు పోతా యోసేపు కల్లి అంటే రెప్పలేకపోదు ఒక సూప్ వేసి ఏమేసింది? సూపు కాదు, సూపు ఎంత అంత రక్తం తాగించాలే తల్లులారా, ఆపండి ఇంకా మీ సూపులు తాగటం. సూపు చూసింది. ఎట్టాగైనా ఆ కుర్రోడి పడేయాలి, ఎట్టాగైనా సరే, ఎలాగైనా అతనితో నేను పాపం చేయాలని. నీ పేరు యేసేపు అబ్బాయి, నీ పేరు నాకొద్దు, నేను నీకు యేసేపు అని పెట్టా. ఆ యేసేపు అక్కడ ఉన్నప్పుడు రాజుగారి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ యేసేపుని వచ్చి కొద్దిగా ఊడుద్దు కానీ రావా అని పిలిచిందంటే, చెప్పండి అమ్మా, మరి ఏం తెలియనట్టు అసలు అమాయకంగా, అసలు మాకు ఏం తెలియదు పాస్టర్ గారు, అసలు నోట్లో ఏళ్ళు పెట్టండి, కొరుకుతారో లేదని అంటున్నాడు. చెప్పండి, మన పుట్టిందే పాపం. నా తల్లి నన్ను పాపంలో కన్నది, దావీదు అంటున్నాడు. చూపేసి ఎలాగైనా లొంగ తీసుకోవాలని ఉన్నప్పుడు ఆ సొక్క పట్టుకొని రా అని లాగినప్పుడు అంగీ వదిలిపెట్టి పారిపోయిన తర్వాత చెప్పిన మాట వినలేదని అంగీ దగ్గర పెట్టారు. అమ్మా ప్లీజ్ అమ్మా నా అంగీ అని కూడా అనలా అంగీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను పాపం చేశానో లేదో నా దేవునికి తెలుసు. గట్టిగా చెప్పండి, కొట్టాలా కొట్టు, ధారావారు కొట్టాలి, గట్టిగా కొట్టు గట్టిగా. అగ్గి తీసుకుని ఆడ పెట్టుకున్న తర్వాత నా చెప్పులు ఆడే ఉండే, నా సొక్క ఆడే ఉంది, నా బన్ని ఆడే ఉంది అనుకోలా, పారిపోయాడు. ఎందుకో తెలుసా? నేను పాపం చేయనప్పుడు ఎందుకు భయపడాలి? కొట్టు గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టు. జరగరాంది అదే జరిగింది. మాయలేడి అంటే మాయలాడి నేను అనలేము, మాకు ఇంకా మాట. మాయలేడి ఆ స్వరూప సౌందర్యం కలిగినటువంటి ఆ కుట్రాధారిని ఆ అంగీ తీసుకొని కూర్చుంది. ఏంటమ్మా అంగీ నీ చేతిలో ఉందమ్మాయా అని అడిగితే, మళ్ళీ ఇంట్లో పని మనిషి ఉన్నాడే, అదే యేసేపు. నువ్వు లేని టైం చూసి ఆ గదిలో కూర్చున్నాను. మాటకు ముందు ఏడితే అవతల నమ్మించాలనేగా. అట్టల్లా
ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన యేసేపు వాడు పిలవంటరా వాడిని అని చెప్పేసి తీసుకొచ్చి సరసాలపడేశాడు. నీతి కోసం నిలబడితే నిన్ను పట్టించడానికి అచ్చం నువ్వు వచ్చినట్టే క్రియేట్ చేస్తారు. ఇవాళ AI వచ్చిందిగా, అయ్యగారు AI వచ్చిందిగా, నువ్వేడున్నా నువ్వు ఆడ తిరుగునట్టు చూపిస్తారు. నువ్వేడ కూర్చున్నా కానీ ఆడాడో ఉండడు చూపిస్తారు. AI వచ్చింది. ఎన్ని AIలు వచ్చినా న్యాయం పరిశుద్ధత నీ వైపు ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. గట్టిగా చెప్పండి. వెంటనే చెరసాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు యోసేపుకు బాగా తెలుసు. ఐగుప్తులు ఏ దేవతలను ఆరాధిస్తారు, ఐగుప్తుల యొక్క ఆహార అలవాటులు, ఐగుప్తుల యొక్క వేషధారణ ఇవన్నీ అతనికి తెలిసి వారి 70 మంది వారి యొక్క వంశాన్ని, యాకోబు వంశాన్ని ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకొని వెళ్ళాడు. దేవుని మహిమ కలుగును గాక. మనమైతే చూసావా ఎక్కడి నుంచో వచ్చా, బెంగుళూరు నుంచి వచ్చా, నా కొడుకు కోసం వచ్చా, నా కోడల కోసం వచ్చా, నా పెద్దనాన్న కోసం వచ్చా. నేను ఎంత దూరం నుంచి వస్తే నన్ను ఎక్కడ పడుకోబెట్టారో తెలుసా? పిల్ల గొడ్ల సాగుట్లో పడుకోబెట్టారు. పిచ్చి మాటలు మాట్లాడమాక. గొడ్ల సాగులో పడుకోబెట్టేది అదే. ఆ ఇష్టంలో రాబాకు. మనమైతే అదే అంటే ఆ 70 మంది కూడా అన్నా తమ్ముడు మమ్మల్ని అక్కడ పెడతా, ఇక్కడ అంత బాగుంటాయి, ఇంకా పాలు రాద్దాం, మంచి మంచాలు, మంచి ఆహారం అన్ని ఉంటే గోశానులో ఎందుకు అంటే ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. తీసుకెళ్లి గోశాలలో పెట్టారు. దేవుడి స్తోత్రం కలుగును. దేవుడి ప్రజలు ఎప్పుడైనా సరే అన్యులకి, ఆచారాలకి, లోకానికి వేరుగా బ్రతకాలి అనే అదే ఆ వాక్యం సూచిస్తా ఉంది. కొట్టు గట్టిగా కొట్టు. నీ పెళ్లి కావద్దా? కొట్టు గట్టిగా. మరి ఎంత కొడితే అంత పెళ్ళి. వేరుగా బ్రతకాలి. ఆ విషయం వాళ్ళకి తెలియలే. సరే ఎట్టగట్ల గోశాలలో పెట్టాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో అన్ని ఉన్నాయిగా. ఇక మనం కొనాల్సిందే ఉంటది. ఇక మనోడు ప్రధానమంత్రి ఎవరి తాలూకా అంటే పిఠాపురం. అది ఎవరి తాలూకా అంటే వీళ్ళు కూడా చెప్పారు ఎవరు తాలూకా అంటే యోసేపు తాలూకా. కొట్టు గట్టిగా చప్పట్లో. యోసేపు తాలూకా అయితే మాత్రం ఆ తాలూకా అడ్రస్ చేసుకొని నువ్వు ఐగుప్తు దేశాలు ఉండడానికి లేదు. యోసేపు ఈ తాలూకా మనిషి కాదు, ఆయన దేవుని తాలూకా మనిషి. కొట్టు గట్టిగా చప్పట్లో. దేవుని తాలూకా మనిషి, దేవుని మనిషి. ఆయన ఏం చేశాడు తెలుసా? గోశాలలో పెట్టేశాడు. ఒక దినం వచ్చి అదే గోశాలలో 70 మంది కాస్త 6 లక్షల మంది గట్టిగా చెప్పడం. అఫ్కోర్స్ సంవత్సరాలు గడవచ్చు, రోజులు గడవచ్చు, కానీ వేరుగా నువ్వు బ్రతికితే, వేరుగా నువ్వు ఉండగలిగితే, వేరుగా ఆలోచించగలిగితే, లోకానికి దూరంగా పరిగెత్తగలిగితే రోజులు మారవచ్చు, తరం మారవచ్చు, కానీ నీవు నిలబడిన స్థాన బలం నిన్ను పోషించబోతుంది. గట్టిగా నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు నిలబడిన స్థలం నిన్ను ఆశీర్వదించబోతుంది. అలాంటి పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహించును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ విషయాన్ని రన్నింగ్ కామెంటరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 2 నిమిషాల్లో ఈ వాక్యపు లోతులో 2 అర్థాలు చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. 6 లక్షల మంది అయ్యారు. 6 లక్షల మంది అయినప్పుడు యోసేపు ఆ ప్రాంతంలో చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఎవరు బట్టి వచ్చారు అసలుకి? యోసేపుని బట్టి వచ్చారు. ఈ యోసేపుకి ఆ పరో ఎవరో తెలుసు, ఆ పరోకి ఈయన వాల్యూ తెలుసు. ఇద్దరు లేనప్పుడు కొత్తోడికి ఏం తెలిసింది? కొత్తోడు వచ్చాడనుకో మనోడేనా అన్న? మనోడంటే అదేరా మనోడు 1, 3, 4, 5. కుల ప్రస్తావన మనసులో ఉందంటే వాడు గుర్తుపెట్టుకో, సైతాన్ని మనసులో ఉండండి. గట్టిగా చెప్పండి. అపోస్తల కార్యం 10:36లో చదివిస్తున్న మాట ఏంటో తెలుసా? యేసు క్రీస్తు అందరికి ప్రభు, కొందరికి కాదు. గట్టిగా చెప్పండి. అసలు క్రైస్తవ్యానికి కులానికి సంబంధం లేదు. మీకు విషయం తెలుసా? మనోళ్ళే ఎత్తిపడుచుకుంటారు కానీ బయట వాళ్ళు ఎవరు ఎత్తిపడు. శత్రువు ఏడో ఉండడు, మన ఇంట్లోనే ఉంటాడు, మన జాతిలోనే ఉంటాడు. ఎవరురా మీరు? ఎవరు తాలూకా? వాళ్ళ ఎవరైతే నీకెందుకు చెప్పు. అసలు నువ్వెవరు? సైతాన్. అసలు నువ్వెవరో చెప్పు సైతాన్. నువ్వెక్కడికి వచ్చా చెప్పు సైతాన్. నీ అడ్రస్ ఎక్కడ సైతాన్? ఇవన్నీ నీకెందుకు? పరలోకుల కులాలు పరిశుద్ధత మాత్రమే పరిగణలో తీసుకోబడింది. గట్టిగా చెప్పండి. 6 లక్షల మంది 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 6 లక్ష
పాస్టర్ గారు మనవడు కదా. పాస్టర్ గారు యేసయ్య బిడ్డ అవన్నీ ఎప్పుడు వదిలేశాడు. గట్టిగా చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలా మాట్లాడుకుంటే టైం వేస్ట్ అయింది, కానీ నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు వాళ్ళు చెప్పాలి నాకు. ఎంతమంది అయ్యారు? వాక్యం బాగా ఇది కావాలా, ఈ సంఘం లేవాలా. యేసేపు చనిపోయిన తర్వాత వారు విస్తరించిన తర్వాత బాగా విస్తరిస్తున్నారు. అప్పటికి ఐగుప్తు దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 2,40,000 మంది అప్పటికి ఐగుప్తు దేశంలో ఉంది. గట్టిగా చెప్పట్లో ఎవరు లేరు. 2,40,000 మంది ఐగుప్తు దేశంలో ఉంది. కానీ మనవారు మొత్తం 6,00,000 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పు. ఈ జనాన్ని చూసి ఎవరు బాబు వీళ్ళని కానీ వదిలిపెట్టావంటే ఊరు బయట ఉండాల్సినోడు, ఊరు పక్కన బతకాల్సినోడు, ఆ దరిద్రుడు ఆడొచ్చి రాజ్యాధికారం మన మీద చేస్తాడని ఏం చేశాడు తెలుసా? పుట్టిన పిల్లోడిని పుట్టినట్టే మగోళ్ళని చంపేయండి, పనిలోకి వచ్చినోడికి అన్నం పెట్టకుండా కొరడాలతో కొట్టండి, ఇక్కడ చచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువ, పుట్టినోడి సంఖ్య ఎక్కువ, మొత్తం కలిపి మొత్తం లేచిపోవాలి అందరూ అని ప్లాన్ చేశాడు ఈ దుర్మార్గుడు. ఎవరో ఫరో. యేసే చూస్తా ఊరుకుంటాడా? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం మాట్లాడుతున్న అంశం ఏంటి? అసలు మన మూల పాఠం ఏంటి? వారు శవాలు బాధ పెట్టుకుంటుంటే మన వాళ్ళు ఎందుకు విజయోత్సవంతో వెళ్ళారు? అదే కదా, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నేనేం చెప్పాను? అసలు వాళ్ళు విజయోత్సవంతో ఎందుకు వెళ్ళారు అనే విషయానికి నేను చెప్తానన్నా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక టూకీగా కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ఈ ప్రజలు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తు బానిసలుగా ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారు బానిసలుగా ఉండి ఇక్కడ పని చేస్తూ గోషానులో మొరపెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, గోషేనులో కన్నీటి పర్వతం మీద నుంచి ఆయన పాదాలు తడిపినాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. గోషేనులు ఏడుస్తున్నారు, అయ్యా పనికి పోతున్నావు, తిరిగి వస్తావో లేదు, పనికి వెళ్తున్నావు, తిరిగి వస్తావు లేదు, ఏమా ఆఖరికి ఒక్కసారి రాయాలి ముద్దాడి పంపించినటువంటి దినాలు కూడా. ఎందుకో తెలుసా? వెళ్ళిన వాడు తిరిగి వచ్చినటువంటి రోజులు కాదు. నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపి పని చేయని వాడి కొరడాలతో కొడుతూ ఉండగానే ఆ కొరడా దెబ్బలు తగిలి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. ఆ భయంకరమైనటువంటి దినాలు 430 సంవత్సరాలు వారు అనుభవించిన శ్రమకి విడుదల కలిగింది కనుకనే వారు విజయోత్సవంతో అరణ్యంలో పడి బాణాసంఖ్యతో క్షమించాలి ఆ తంబరతో నాట్యముతో వారందరూ కలిసి విజయోత్సవంతో బయలుదేరి. దేవుడు ఎందుకని ఫరో అంత ఈజీగా వదిలిపెట్టాడు కదా? ఏమండి, చంపితే కానీ వదిలిపెట్టాను ఈ ఫరో ఇశ్రాయేలీయుల్ని ఎందుకు అంత ఈజీగా వదిలిపెట్టాడు? చూస్తే నిర్గమకాండం ఇందాక నేను చెప్పిన మాట పడవేయగానే అహరోను మోషేని సరే ఎందుకు వచ్చారు ఏంటో చెప్తాను, ఎక్కడ పలకరించాడో చెప్పలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ మారిపోతుంది ముందుకు. అహరోను మోషేలని వారి కన్నీరు చూసి నిశ్చయంగా వారి మొర నేను విన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్నదండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నిశ్చయంగా వారి మొర నా దగ్గరకు చేరింది, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చానని మిథ్యాను ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటున్న మోషే దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? అగ్ని ద్వారా ప్రత్యక్షమయ్యాడు. అగ్నిలో నుంచి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, జాగ్రత్తగా మీరు నాకు ఒక అంశాన్ని మీరు తిరిగి నాకు జవాబు ఇవ్వాలి. దేవుడు అగ్నిలో నుంచి కూడా కాపాడగలుగుతాడు అంటానికి ఈ నిదర్శనం సాల్దా? గట్టిగా అగ్నిలో నుంచైనా సరే ఆయన బయటకు తీసుకురాగలుగుతాడని మీరు ఆ నిర్వచనం చాలదా? షడ్రకు మెషకు అబేగ్నో
పిల్లలని తీసుకువెళ్లి అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ రాజు చూస్తూ ఉండగా నిద్రలో 4వ వాడు తిరుగుతాడంట. గట్టిగా చప్పట్లు కొట్టు గట్టిగా. 4వ వాడు తిరుగుతున్నాడు. ఎవరా 4వ వాడు అంటే వారంటున్నారు, మేము సేవించుతున్న దేవుడు అని. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుడు అగ్నిలో ప్రత్యక్షం. అగ్ని లాంటి శ్రమలు ఉన్న దేవుడు నీ కొరకు ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, నువ్వు వెళ్ళి నా ప్రజలు విడిపించాలి తోడుగా అహరోను నుంచి పంపించాడు. సరే, చక్కగా ముందుకు వెళ్ళినప్పుడు ఫరో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవుడి పిల్లలు విడిచిపెట్టాలి. దేవుడు చెప్తా ఉన్నాడంటే, పోండ్రా బాబు, మీరంతా మీ దేవుడు అంత. ఏమంటే ఒకడు దుర్మార్గుడు అనలేదండి, ఎవడు యెహోవా అన్నాడా అనలేదా? ఎవడు యెహోవా అన్నాడు, చివరికి గడ్డిది అన్నాడు. స్తోత్రం చెప్పు. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఒక కర్రను పట్టుకొని వెళ్ళారు. కర్రలో అద్భుతం లేదు, దేవుని మాటలో అద్భుతం ఉంది. దేవుని మహిమ కలుగును గాక. అసలు ఆ కర్రకి పైన పాము తలగా పెట్టుకొని మాంత్రికులు వస్తా ఉంటారు, చూస్తారా? మీకు తెలుసా మీకు? అప్పుడప్పుడు కర్రకి పాము పెట్టుకొని అంగి పావు చేసుకొని వస్తా ఉంటాడు. ఆయన చూసా అంటారు. అసలు ఆడి కర్ర పట్టుకుంది ఎవరు పట్టో తెలుసా? ఈ బైబుల్ అప్పట్లో పావుని కర్ర రూపంలో ఐగుప్తులు ఉపయోగించేవారు. అక్కడి నుంచి వచ్చింది తెగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని గ్రంథంలో ఉన్న ప్రతిదీ ఆచరిస్తా ఉంటారు. పొట్ట పోసుకుంటా తీరా నా యేసయ్య అంటే పడదా మీ బతుకులన్నీ ఇక అంతే అబ్బాయి. స్తోత్రం చెప్పు. దీంట్లో ఉన్న తాంత్రాలు విగ్రహాలను ఆధారం చేసుకొని వెళ్ళిపోయి ఏరో దగ్గర పెట్టుకొని యేసు ప్రభువు దేవుడు కాదు, ఆయన మానవాదికుల దేవుడు, ఆయన దళితుల దేవుడు, విసిరేసిన దేవుడు, పనికిరారోళ్ళ దేవుడు అని నువ్వు అంటున్నావా? ఒక దినాన దేవుడు నీకు మారు మనసు ఇచ్చుడు గాక. అన్నా అక్క, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తా నీకు మారు మనసు వచ్చుడు గాక. క్రైస్తవుల వ్యతిరేకులు కాదు, క్రైస్తవుల ప్రేమ కలిగిన వారని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దేవుడు ప్రేమించమన్నాడు కానీ కరుణతో జయించమన్నాడు కానీ కత్తితో మాత్రం కాదు. మా దేవుడు మాకు నేర్పించిన పాఠం అది. దేవుని స్తోత్రం చెప్పి కర్ర తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫరో వాళ్ళు వదిలిపెట్టాయా? నేను వదిలిపెట్టానగా. వదిలిపెట్టవా ప్రభువా? వీడు వదిలిపెట్టంటాడాయా? నేను చెప్పానా? నన్ను పంపించని చెప్పానా? అని మారడాయా? అసలుకి నువ్వు పంపించాల్సిన పంపించాలి, నన్ను పంపించావు. మోషే చెప్పు. కర్ర కింద పడే ముందు ఆ కర్ర సర్పమైంది. గట్టిగా చెప్పడం ఎంతలో చూశాడు, ఓహో ఈ పావులాడిచ్చే బ్యాచ్ మాకు చాలా మంది తెలుసులేవాయా, మా దగ్గర కూడా ఐగుప్తు శకునగాళ్ళు ఉన్నారు, మీరేనా ఏంది? మేము అరిచేతుల్లో నుంచి నోట్లో నుంచి లింగాలు అదేదో తెప్పిస్తా ఉంటాం మేము, మాకు తెలియదా ఈ ఏషాలు అని. ఎవరక్కడా అనగానే శకునగాళ్ళు వచ్చాడు. ప్రభు, ఈ పావుని కర్ర పెట్టి చేశాడు, మనం చేయలేవారు, మనకు తెలియని విద్య ఏంటో మీరు కర్ర అనగానే అదిగో వాళ్ళ కర్రలు కూడా చెప్పాడా? చెప్తే అందుకే అసలు నేను పాడు, నేను నచ్చోళ్ళని చెప్పాను. దానితో ఎవరు వద్దురా బాబంటే పద నేను ఉన్నానన్నాడు. ఇప్పుడు చూడరా ఏమైందో. మోషే భయపడదా? మళ్ళీ భయపడ. నువ్వు చూడు నేల మీద అంటే మోషే కర్ర పామైందిగా, ఆ శకునగాళ్ళ పావులు మొత్తం మోషే పావు మింగేసి. గట్టిగా చెప్పండి. దేవుడు వాళ్ళందరూ నాశనం చేసి లేపేసి వాళ్ళందరూ స్మాష్ చేసి ఇశ్రాయేలీయులు గద్దరెక్కల మీద తీసుకెళ్ళిపోవచ్చుగా. ఎందుకని? ఫరో దగ్గర వాదోపవాదాలు జరుగుతున్నాయి అంటే మనం చూద్దాం. ఐగుప్తీయులు ఫరో కిరీటం మీద పావు ఏమిటిది చెప్పాలి. ఆడేవడం పెట్టుకుంటే ఏడుగురు పావు ఉండిద్ది, ఆడి కాళ్ళకు పావు ఉండిద్ది. వారు నాగదేవతను ఆరాధించేవారు కనుక మోషే పాము
మీ నాగదేవతలు కూడా మింగేయగలిగిద్దని నిరూపించడానికి ఆ కార్యానికి అవకాశం ఇచ్చాడు. గట్టిగా చెప్పండి. చూసావా, నా పావు నీ పావులని మింగేసింది. ఎందుకు ప్రభు అలా మింగేసింది అంటే, వాళ్ళ దేవుళ్ళు నీ కింద మసి 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 అయిపోవటానికి రా చేసింది నేను. గట్టిగా చెప్పండి కొట్టు. నాగదేవత ఏ దేవత? ఐగుప్తీయులు పామును పూజిస్తారులేండి, వారు పాము అంటే మహా ఇష్టం. అట్లాగే రెండో అద్భుతాన్ని చూడండి. రెండో అద్భుతం నిర్గమకాండం 7:20. 20:21. ఏటి నీళ్లను కొట్టగా ఇది చూడండి. ఇప్పుడు చూడండి, ఇది రెండో అద్భుతం. అద్భుతాలు ఎందుకు? డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చుగా. తీసుకెళ్లేటప్పుడు అసలు నువ్వు సేవించుతున్న దేవుడు ఎలాంటి వాడు వాళ్ళకి తెలియాలి. అందుకే నేను కఠిన పరుస్తాను. ఓరకనే వదిలిపెట్టను, నా కార్యాలు చూపించి తీసుకొని వెళ్తాను. వారు ఆరాధిస్తున్న దేవతలు శూన్యమని, పనికిరావని, అవి నోరున్నా మాట్లాడవని, అవి చెవులున్నా వినవని, కళ్ళున్నా చూడవని నిరూపిస్తాను నేను అన్న ఉద్దేశంతో ఆయనంట కర్రను తీసుకెళ్ళి మళ్ళా వెళ్ళాడు పరో. మనం చూసాక ఏం జరిగిందో? బుద్ధి రాలేదా? మళ్ళీ మా వాళ్ళు వదిలిపెట్టను ప్రభు వదిలిపెట్టనంటున్నాడు. అక్కడ వాక్యంలో ఉందేమో, వాక్యంలో ఉంది ఏముందో తెలుసా? దేవుడు పరో మనసును కఠినపరచెను అని ఉంది. దేవుడే కఠినపడుతున్నాడు అండి. ఈ రోజు నీ మీద ఎదురు జరిగే వాళ్ళని, నీ మీద లేపే వాళ్ళని, నిన్ను తంతాని ఎంత చూస్తానన్న వాళ్ళని, డాబాలు ఎక్కేలే వాళ్ళని, షేలో దారిపడే వాళ్ళని, కత్తులు జేబులు పెట్టుకొచ్చే వాళ్ళని, నీ ఎంత చూస్తా నిన్ను తరివేస్తానన్న వాళ్ళందరినీ ఎవరు పంపిస్తున్నారో తెలుసా? దేవుడే వారిని కఠినపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన బాహుబలం నీ మీద చాపడానికి, ఆయన నిన్ను రక్షించడానికి. అంతే తప్ప గొడవలకు వెళ్ళొద్దు. నోరు మూసుకొని ఇంకొక ప్రార్థన చేయి. దేవుని మహిమ కలుగును గాక. నోరు ప్రార్థన చేయాలి. ఏటి నీళ్లు పరో అన్నాడు, నేను పప్పినన్నాడు. ఏం చేయబడ్డావు? కర్ర తీసుకొచ్చి ఇందాక మళ్ళీ పాము చేస్తావా? నువ్వు అరవగా పొద్దుగూరు పాములు ఎందుకు? మనకి పాములు అడిచేవాళ్ళం కదా మనం. మరేం చేస్తావు? కర్ర తీసుకొని ఏటి మీద వెళ్ళి కొడితే రక్తం అయిపోయి. ఈ ఏటి మీద ఎందుకు కొట్టమన్నావంటే, ఒరే బాబు, ఐగుప్తు దేశాలకి వారికి త్రాగునీరు సాగునీరు నైలు నదేరా బాబు అన్నాడు. గట్టిగా చెప్పండి కొట్ట. త్రాగునీరు సాగునీరు నైలు నదే. నైలు నది మీద కొట్టు. వాళ్ళు సరిగ్గా నది మీద కొడితే పంటలు లేవు, ఆహారం లేదు, తాగడానికి మంచి లేవు. అక్క కొద్ది గ్లాస్ పెట్టి నాకే లేవు నీకేమిస్తాను స్థాయి వచ్చేసి. అప్పుడు మరలా దేవుడు అంటాడు, అప్పుడు పిలవలా శకుడుగాడు. దేవుడు అంటాడు, నీ కర్ర చాచి మరలా నైలు నదిని కొట్టు. మరలా అది నీరుగా మార్చబడింది. గట్టిగా చెప్పండి. దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన ఒక మంచి సత్యం ఏంటో తెలుసా? ఆయన బాగు చేయాలన్నా, ఆయనే పడగొట్టాలన్నా. అందుకే దేవుడితో పెట్టుకోబాక. మనుషులతో పెట్టుకుంటే పర్లేదు, బెయిల్ వచ్చింది. స్టేషన్కి వెళ్తే తెలిసిన వాళ్ళు ఎస్ఐ గారు మావాడే, సిఐ గారు మావాడే వదిలి పెడతారు. దేవుడితో పెట్టుకోబాక. ఏ రికమెండేషన్ పనికిరావు. గట్టిగా చెప్పలు కొట్టు. దేవుడు ఎవరు మాట ఏంటి? తన భక్తుల మాటే వింటాడు. మీరు భక్తులా? మీ మాట ఏంటి? దేవుని స్తోత్రం కలిగింది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నైలు నదిని ఎందుకు ఓడించాడు? నైలు నదిని ఎందుకు రక్తంగా మార్చాడంటే, నైలు నదిలో ఒక రోజు ఫరో యొక్క కుమార్తె స్నానం చేయడానికి ఉదయాన్నే వెళ్ళి ఆ నైలు నదిలో కూర్చొని సూర్యుడికి నమస్కారం చేస్తూ స్నానం చేసేది. వారు ఏం చేసేవారు తెలుసా? ఆ నదిని వారు పూజించేవారు. కొట్టు గట్టిగా చెప్పండి. అంటే మీ యొక్క మనకి గంగ పుణ్యస్థానాలు అంటే ఉంటాయి కమ్మా, మనకేదో గంగా రంగా ఏంటమ్మా ఏదో ఉంటాయి కదా, అలాంటి నది అనమాట నైలు నది. దాని మీద కొట్టాడు. వారు పూజించే ప్రతి దానిని ఓడించడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. వారు ఆరాధించే ప్రతి దానిని ఓడించడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు.
కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, జాగ్రత్తగా వినండి. నైలు నదిలో వారు లెగిసి లోపల స్నానాలు ఆచరించి మాత్రమే వారు రాజభవనానికి వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నదిని ఏం చేశాడు తెలుసా? ఒక పాయని ఐగుప్తు దేశంలో తవ్వించుకున్నాడు మనోడు. వెళ్ళే నదిలో పాయని ఐగుప్తు దేశంలో తగిలించాడు. ఎందుకంటే ఐగుప్తునికి వాటర్ కావాలిగా, కనుక అలా చేసి వారి జలకన్యను కూడా, జలదేవతను కూడా ఓడించాడు. మూడో చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 6వ వచనం. అబ్బాయి మూడో అద్భుతం ఇది, జాగ్రత్తగా చూడండి. అది సాలిడ్. ఎప్పుడైనా ఒక అద్భుతం జరిగిందంటే ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడని అర్థం. అది గుర్తుపెట్టుకోండి, మొత్తం చెప్పలేదు. మళ్ళా మూడోసారి వెళ్ళాడు. మొన్నేమో పాము, నిన్నేమో జల. మరి సాల్దా వదిలిపెట్టవా అంటే వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టాలి? వెంటనే కర్ర తీసుకున్నాడు. ఏం చేశాడు అమ్మగారు? ఏం చేశాడు? కప్పలు రప్పించాడా? కప్పలు మొత్తం వచ్చింది, 1, 2 కాదు. ఆ దేశం అంతా కప్పలే. బెడ్రూమ్ లో కప్పలే, అన్నం తినే ప్లేట్లో కప్పలే, భోజనం చేసే పాత్రలో కప్పలే, బాత్రూమ్ లో కప్పలే. ఎవడన్నా బాత్రూమ్కి వెళ్తే కింద నుంచి కప్పలు దాడి అవుతున్నాయి, కానీ వాడికి అసలు దొరకటం లేదు. అన్ని కప్పలే, దేశమంతా కప్పలే. చైనా వాడు అప్పుడు లేడు, ఉంటే కప్పలు తినేవాడు. అప్పుడు చైనా వాడు ఐగుప్తు దేశంలో ప్రవేశించలేదు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ కప్పలని ఎందుకు రప్పించాడంటే ఆ కప్ప దేవత పేరు మండోదర దేవత. మండోదర దేవత. ఈ మధ్య మీరు అడ్డు చూస్తూ ఉంటారేమో, వర్షాలు రాకపోతే కప్పలకు పెళ్లి చేస్తే ఇప్పుడు చూసారా మీరు? దానికి ఒక మేళాలు, తాళాలు, యాపాకులు. నాయన ఏంద్రా కప్పలకు పెళ్లిళ్ళు చేయటం, మనుషులకే పెళ్లిళ్ళు కాక కట్టాలు లేక అల్లాడిపోతుంటే కప్పలకు పెళ్లి చేస్తున్నారు ఇంద్ర నాయన అంటే వర్షం రావటం లేదనా? ఓహో, వర్షం రావటం లేదని చెప్పి కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నా? మరి కాపురం ఎక్కడ చేపిస్తావరా దుర్మార్గుడా? సీమంతాలు ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు? కానీ నువ్వు దగ్గర చూడండి. కాపురాన్ని పంపిస్తావా కప్పనే? 16 రోజులు పండుగ కూడా చేయబోయావా? దరిద్రం పోయింది, దరిద్రుడే. సీమంతం చేయబోయావా? పెక్క 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 అందరు పిలిచి కప్పల మహిళా కప్పలు పిలిచి శుభ్రంగా సీమంతాలు, పేరంటాలు పెట్టేసి కప్పలకి జాకెట్ ముక్కలు. వర్షం రావట్లేదండి, అందుకనే కప్పలకు పెళ్లిళ్ళు చేస్తామంట. దాన్ని మామూలుగా మన ఊర్లో కూడా దాన్ని మండోదరాన్ని పిలుస్తారు. మండోదర దేవత. కప్పలు రప్పించాడు. ప్రతి అద్భుతం వెనక దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? వారు ఆరాధిస్తున్న వారు ఆచారాలను ఓడించి నా ప్రజలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని నిరూపించడానికి కొట్టు. హుషారు చెదుడు కొట్టు, నీరసంగా కొట్టమాక, కొట్టు, ఏడే కొట్టు, కొట్టు గట్టిగా చదువు. ఏం చేశాడు తెలుసా? నీకు దండం పెడతా. ఎందుకంటే శకుని కంటూ చేయలేకపోతున్నారు వాళ్ళు, వచ్చి అది కూడా చేయలేకపోయారు. మా వల్ల కాదని వాళ్ళు కర్రలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఇక మోసే కర్ర ముందు ఏ కర్ర గెలవట్లేదు. గట్టిగా తప్పట్టు కొట్టు. మహా అయితే 2-3 అద్భుతాలు చేశారు, వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కప్పలు అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు కొన్ని చేశారు, కొన్ని చేయలేకపోయారు. అప్పుడు పశ్చాత్తాపడ్డారు. ఆ కప్పలు అక్కడ 4 అద్భుతాలు చూడండి. నిర్గమకాండం 16, 8-16. ఏమంటాడు చూడండి. ఆవు పిండే తీసుకున్నాడమ్మా, ఆవు బుగ్గిని తీసుకున్నాడా, ధూళిని కొట్టాడా? ధూళిని కొట్టాడు. ఏం కొట్టాడు? ఎవరు కొట్టమంటే కొడుతున్నాడు ఈయన ఎవరు చేయమంటే చేస్తున్నాడు? వింటున్నారమ్మా? అయితే మీరు అసలు ప్రతి అద్భుతము ఎవరు చేయమంటే చేస్తున్నాడు? అద్భుతం చేసేవాడు ఎవరు?
మోషే చేతిలో ఉంది. ఆ తర్వాత ఇంకేముంది? అద్భుతం చేసే కొద్ది విశ్వాసం పెరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. వెంటనే మళ్ళా వెళ్ళాడు. నేను ఎప్పుడు చెబుతున్నా ఇంకోటి గుర్తుపెట్టుకోమని చెప్పా. అద్భుతం జరిగింది అంటే, అక్కడ ఒక కార్యం జరిగిందంటే ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడని అర్థం. ఇది 4వసారి అన్నాడు. వెళ్ళి ఫరో ఫస్ట్ పావు, ఆ తర్వాత నీళ్లు, ఆ తర్వాత కప్పలు వచ్చినా నీకు బుద్ధి రాదు. దయచేసి ఆయన ప్రజల్ని పంపించు, విడిపించు. మేము వెళ్ళి దేవుని ఆచరించి పండగ ఆచరించి మేము ఎక్కడి నుంచి బయలుదేరదామంటే ఒప్పుకోకపోతే ఏం చేశాడు తెలుసా? కర్ర తీసుకొని ధూళిని కొడితే పేరు అసలు పేరు తలలో ఉండకూడదని ఎందుకంటారంటే, తలలో పేరు రక్తం తాగి బ్రతికింది. ఏం బ్రతికింది? అదొక జలగ జాతికి సంబంధించింది. అది కూడా తలలో పేరు ఉందంటే రక్తం తాగేసింది. రక్త కణాలు మొత్తం పడిపోయి తలలో ఉన్నటువంటి విటమిన్స్ మొత్తం అది తాగేసి ఏం చేసి చివరికి స్తోత్రం కలుగును గాక. అంటే ఊడిపోవడం అనేది సర్వసాధారణ ఆలోచించి ఊడిపోతే పేరు ఉండే అని కాదులే, కానీ రకరకాలు ఉన్నాయి. కానీ పేరు ఏం చేస్తుందంటే రక్తం తాగి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. చాలా వెనక ముందున్న విషయాలు నేను మీతో పంచుకోవట్లేదు. వెంటనే ఆయా శకరాన్ని ఆపడానికి మరలా మోసే ప్రయత్నం చేస్తే పేరు ఆగిపోయింది. అసలు పేరు వారికి ఏ దేవత అంటే వన దేవత. ఏ దేవత? వన దేవత. ఐగుప్తులు పేరును కూడా ఆరాధిస్తారు. వన దేవత. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రతి అద్భుతం చేస్తున్నాడంటే వారు ఆచారాలు తప్పు, మీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని నిరూపించి వారికి బుద్ధి చెప్పి తీసుకువెళ్లే క్రమంలో ఆలస్యం జరుగుతుంది తప్ప నీ అప్పు తీర్చలేక కాదు. గట్టిగా చెప్పండి. నీ అప్పు తీర్చలేక కాదు, నీకు డబ్బులు ఇలాక కాదు, నీ రోగం బాగు చేయలేక కాదు. అద్భుతాల మీద అద్భుతాలు చేసి ఒక గొప్ప అద్భుతం చేసి నిన్ను సురక్షితంగా ఆయన బయటకు తీసుకొని వస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏ దేవత? వన దేవత. ఇప్పుడు వన దేవత యేసయ్య ముందు ఓడిపోయిందా లేదా? దేవుడని యెహోవా ముందు ఓడిపోయిందా లేదా? ఓడిపోయింది. 5వ అద్భుతం చెప్పండి త్వరగా. ఏమండి ఏడకి పోతాడండి? పొద్దున్నే ఎందుకు పోతాడు? స్నానం ఆచరించి ఏటికాడికి పోతున్నాడంటే వేరే అనుకోబాకండి. అందరూ ఏటికి పోయేవాళ్ళందరూ దానికోసమే వెళ్ళరు. ఆ దేశంలో రాజుగారు ఆ కాలవని వారి దేశంలోకి లాక్కొచ్చుకున్నాడు. ఎందుకంటే ఉదయాన్నే ఆ స్నానం ఆచరించి నమస్కారం చేసుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏటికాడికి పోతాడు పొద్దున్నే? నా ప్రజలను పోనీయని ఎడల నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, ఇండ్లలోనికి ఈగల గుంపును పంపిస్తాను. లేపండి తలకాయ రాసుకోండి. ఏ గుంపు ఈసారి? ఫస్ట్ గుంపు ఏంది? రెండోది ఏంది? మూడోది? 4వది? 5 ఈగలంటే మామూలు ఈగలు కాదు, జోరీగలను పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. జోరీగలు వారి నాసికారంధ్రములో ఏది ముయ్యాలో అర్థం కాక ఇటు మూతే ఇటు పోతున్నా, ఇటు మూతే ఇటు పోతున్నాయి. 102 చేతులు కవరింగ్ చేయలేకపోతున్నారు, కవర్ చేయలేకపోతున్నారు. ఎవరు కవర్ చేయలేకపోతున్నారు? ఇటు ముత్తే ఇటు వెళ్తున్నాయి, ఇటు ముత్తి ఇటు వెళ్తున్నాయి. ఏం చేయాలి తెలియక భయంకరమైనటువంటి తలుసుకుంటుంటే అన్ని ఈగలు నల్లగాను చెట్ల మీద ఈగలే, మొహం నిండా ఈగలే. కొన్ని ఈగలు తిట్టుపోతుంటే కొన్ని ఈగలు ఇట్లా. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, మామూలు ఈగలు కాదు, మామూలు ఈగలు కాదు, భయంకరమైనటువంటి ఈగల గుంపెళ్ళి
ఏటి దగ్గర పోయినప్పుడు ఆయన ముందు అద్భుతం చేస్తే ఇటు చూడండి సార్, అద్భుతం చేస్తే ఏం జరిగింది భాష్యం గారు? ఏమన్నాడు ఆయన? చదవండి అక్కడ కంటిన్యూ. గుంపులు పంపిస్తాను ప్రదేశంలో ఎందు మరియు తెలుసుకున్నట్లు ఆ దినమున నివసించేది. ఇప్పుడు వినండి ఏమండి, ఇందాక నేను గోషేను అనగా సమీపం అని చెప్పాగా, ఇప్పుడు ఇక్కడ ఏమైనా పడింది? అందుకే చదివించా. ఏమైనా పడింది ఏమంటే ఒక డౌట్, ఐగుప్తు దేశం పక్కనే ఉంది, కరెక్ట్ గా గీత గీసినట్టు ఇది గోషేను, ఇది ఐగుప్తు. ఏగలు ఎంతవరకు వెళ్తాయి? ఇటు బాట్లేదా? కప్పలో గీత గీసినట్టు గోషేన్లోకి వెళ్లకుండా అన్ని ఐగుప్తు దేశంలో తిరుగుతున్నాయా? ఎందుకని ఆ బోట అంటే వారికి రక్షణగా దేవుడు ఒక గీత గీశాడు. ఆ గీత దాటి ఎవడు కూడా నిన్నేం చేయలేడు. ఆ గీత దాటి నిన్ను నాశనం చేయడానికి ఏ తెగులు కూడా రాదు. అది పక్కనేగా ఉంది. ఆ వర్షం పడుతుంది, మన ఈ మధ్య ఏదో తుఫాను వచ్చింది, దాని పేరేంది? మోత ఏందో రకరకాల పేర్లు పెడుతున్నారు. రేపే కుక్క నక్క అని కూడా పెడతారు. మరి వాళ్ళకి ఆడ దొరుకుతుంది ఈ పేరు. ఆ ఆకాశవాణి వచ్చి ఈ తుఫాను పేరు ఇది చెప్పిందా? దీని ఈ తుఫాను పేరు ఇది అని ఎలా చెప్తుంది? అసలు ఏంటి ఎప్పుడు గమనించారా మీరు? ఏమి లేదు. ఆ వేగాన్ని బట్టి శాస్త్రాలలో ఉన్న అధ్యయనం చేసి ఆ వేగాన్ని బట్టి ఆ దక్షిణాన వైపు వస్తుందా, పడమర వైపు వస్తుందా, తూర్పు నుంచి వస్తుందా, 4 దిక్కులు ఎటు నుంచి వస్తుంది, అది ఎటుగా దిశ మారుతుందో ఆ దిశను బట్టి వాటికి పేర్లు పెడతారు. మరి గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రతి తుఫానికి పేరుండేది. ఎందుకంటే అవి శాస్త్రాలలో ఉన్నటువంటి వారు అభ్యసించినటువంటి గ్రంథాలు ఉంటాయి కదా, ఆ దిశను బట్టి పేరు పెట్టారు. మీరు పేరు పెట్టాలనుకో, ఇప్పుడు మా అమ్మ పేరు మరమ్మ, మా అమ్మాయి పెట్టలేదు మరమ్మ, మా గారి పెద్ద మే పెట్టా, మేరీ ఇంగ్లీష్, మెర్సీ ఇంగ్లీష్. అలాగే వారు కూడా ఆ వేగాన్ని బట్టి అంచనాన్ని బట్టి పేరేస్తారు అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈగల గుంపు వచ్చేసింది. గోషేనులో నేను నివసిస్తున్నాను కనుక వాళ్ళ మీద కప్పల బాబు, వాళ్ళ మీద పాములు బాబు, వాళ్ళ మీద ఈగల బాబు, వాళ్ళ మీద పేరు బాబు, ఏవి బాబు. ఎందుకంటే గోషేను అనగా సమీపము. ఎవరికి సమీపము? దేవునికి సమీపము. ఎవరికి సమీపము? నేను వారికి సమీపము. గట్టిగా చెప్పండి. కొట్ట ఇంకో అద్భుతం అమ్మాయి. మన మూలపాఠం ఏంది? ఉండమ్మా, మన మూలపాఠం ఏంది? సంఖ్యాకాండం 33 అధ్యాయం 3, 4 అందులో ఏంటి? ఇశ్రాయేలీయులు విజయోత్సవంతో వెళుతూ ఉన్నారు. అదేగా మన మూలపాఠం. చదవండి 9 అధ్యాయం 3 నుంచి 8 నిర్గమకాండం. వచ్చును తెగులు. అయితే అది చాలు. ఇప్పుడు ఈ 6వ అద్భుతాన్ని ఆ వైపు చూడాలి. ముగిచ్చేస్తా. 10 అద్భుతాలు జరిగింది, ముగిచ్చేస్తా. కానీ ఒక అద్భుతం ఉంటది. అది జరిగిన తర్వాత వాళ్ళు ఎందుకు వెళ్ళారో మీకు అర్థమవుతుంది. ఒక చాలా అద్భుతం. ఇవన్నీ మీకు తెలియాలి. ఎంతకాలం మోషే వచ్చాడు, ఎక్క చెట్టు ఎక్కాడు, మార్తొచ్చి కాళ్ళు గడిగింది, జ్ఞానవంతుడు నడవలసిన త్రోవ నడిపించాలి. ఇలాంటి చెప్పి పుట్టినరోజుకు ఒక పంచాంగం, సావుకు ఒక పంచాంగం, పెళ్లికి ఒక పంచాంగం. కరెక్ట్గా అదే చెప్పాలి. చెప్పకపోతే ఏమైంది? అదే చెప్పాలా. రూల్ అంటే మేము ప్రింట్ చేయించాం మా చర్చిలో, అంతే. అయ్యి కుదరరు. ప్రతిదానికి రూల్ అండ్ రెగ్యులేషన్ ఇదే. గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రతిదానికి పెళ్లి పాట
పరిశుద్ధ పాడాలి. పరిశుద్ధ 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 ప్రభువా నాయనా. జీవితం మార్చింది. గట్టిగా చప్పట కొట్టు. మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ సమాధి కార్యక్రమానికి పెడితే లాజరు 3వ దినం చనిపోయి 4వ దినం లేచినట్టుగానే యేసు ప్రభు వారు కూడా 3వ దినం లేచెను. హల్లెలూయా. ప్రార్థన చేయండి. పంచాంగం తీసి పక్కన పెట్టు, ఇది పట్టు, గట్టిగా చప్పట కొట్టు. నిజం చెప్తా, అబద్ధాలు చెప్ప, అందుకే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితాలు. గట్టిగా చప్పట కొట్టు. నిజం చెప్తా, నీ జీవితంలో అద్భుతం జరిగింది తమ్ముడు. ఎవరు లేరనుకుంటున్నారేమో. పాస్టర్ గారు బతికున్నంత కాలం నీ మీద చెయ్యాలంటే యేసు రక్తమే చెయ్య, ముందు నా యేసయ్య మీద చెయ్యేసి నీ మీద చెయ్యాలి. గట్టి చప్పట కొట్టు. నీ మీద చెయ్యాలన్నా, నిన్ను నాశనం చేయాలన్నా, ఈ సత్యం వింటన్నా మీ అందరికి చెబుతున్నా శుభవార్త ఏంటి తెలుసా? నీ మీద చెయ్యాలంటే ముందు నా యేసయ్య పర్మిషన్ తీసుకొని రావాలి. గట్టి గట్టిగా చప్పట్లో. అట్టి భక్తి దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఏంద్రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమి లేదు, ఇంటికి చార్మినార్ రేకులు వేద్దాం అన్నట్టుగా లలిత పాపం దీర్ఘంగా ఆలోచిస్తుంది. ప్రభువా నాయన, హల్లెలూయా. చదువు 7 అద్భుతం చదువు గబగబా. ఉండండి. ఈ పశువులు మొత్తం చచ్చిపోయినాయంట. 6వ అద్భుతం, పశువులు మొత్తం చచ్చిపోయినాయంట. ఆ పశువులు ఎవరు పశువులు చచ్చినాయి? కరెక్ట్గా గీత కొట్టినట్టు 7 పశువులు చచ్చినాయి. అటు గోశాల పశువు ఒక్కడ కూడా చావాల. ఎందుకంటే గోశాల అనగా దేవుడు సమీపంగా ఉన్నాడు. గట్టిగా చప్పట కొట్ట. అంతే. వాస్తు బాగా ఎవరైనా వచ్చారనుకో, నీటి పక్కనే కదా నా ఇల్లు ఉంది, నేను సంపాదించుకుంటే నీటికి గీత ఉంది. ఏ గీత? రక్షణ గీత ఉంది. అందుకే నువ్వు వర్తిల్లుతున్నావు. ఆ ఇంటికి రక్షణ లేదు. వాస్తు కాదు కావాల్సింది. నీ ఇంటికి రక్షణ కావాలి, నీ ఇంటికి వాక్యం కావాలి, నీ ఇంటికి ప్రార్థన కావాలి, నీ ఇంటికి పరిశుద్ధత నీవు ధరించుకొని నీ ఇంటికి ఆశీర్వాదకరంగా మారాలి. వాస్తు లేదు, మొత్తం చచ్చిపోయింది. ఎందుకు చేస్తానే? ఎందుకని? ఆ ఈగల్ని, పేర్ని, నీటిని, పాముల్ని, వీటన్నిటిని, వాటినే ఎందుకు మొత్తుతున్నాడు దేవుడు? మీకు చెప్పాను కదా. ఈ దేవత పేరంట గ్రామ దేవత. ఏ దేవత చెప్పాలి? ఏ దేవత? ఓ రకంగా చెప్పాలంటే మన భాషలో గో మమ్మీ. మన గోమమ్మీ తెలుసా? గోమా మీరు అందుకోవాలి. అప్పుడు నా నోటితో చెప్పించకూడదు. ఈ పాటికి యూట్యూబ్ ఛానల్ చూస్తాం. వీడు ఆడున్నాడు, వీడు అడ్రస్ ఎక్కడ, ఈ కథ ఏంటి తేలుద్దా అసలు. అంత పరిజ్ఞానం కలిగిన వాడైతే వీడి ఓడించాలని చెప్పేసి వచ్చినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం బెదిరిపోవద్దు. గట్టిగా నిలబడి దేవుని స్తోత్రం కలుగును గాక. మీ దేవతలను మనుషులు ఏం చేయలేదండి, దేవతలు మొత్తం సర్వనాశనం చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. వంగడి మోకాళ్ళన్నీ, వంగడి మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. ఎవరు మోకాళ్ళు? యేసయ్య ఎదుట వంగిపోవును. కోటాల ఓడిపోయింది. తర్వాత ఈ ఓటమి గురించి మనం చెప్పుకోవాలంటే 7వ కూడా చూద్దాం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అమ్మాయి. చాలా విచిత్రంగా చాలా విచిత్రమా? చదువు. ఆవ బుగ్గిని తీసుకొని
ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పక్కులుగా దద్దుర్లుగాను. ఏమండి ఇక్కడ వినండి, ఇక మీరు ఇంటికి ఈసారి ఏం పంపించాడు? ఆవ బుగ్గి తెలుసా? ఆవ పిండి బుగ్గి అంటే పొడి తెలుసా? ఆవ పొడి తీసుకొని గాల్లో అట్టిసిరేసాడు. అందరికి లేదు, దద్దుర్లు వచ్చేసి అన్ని దద్దుర్లే, మనిషి అంత దద్దుర్లే. ఎటు భయంకరమైన దద్దుర్లు, గీకే కొంది ఒకటికి 10 దద్దుర్లే. ఏమిరా మోషే అహరోను పిలవండి, గీక్కోలేక సస్తున్నా. ఒరే బాబా ఏదే మేము పానిస్తాను కానీ ముందు పంపించాయి. నిజమేగా, మనట్లా కాదు. నిజమే అనగానే మన వాళ్ళు ఏం చేశారు తెలుసా? కర్రెత్తంగాలే ఆ దేవతని ఎందుకు ఓడించాడు తెలుసా? ఏ అమ్మా ఏ అమ్మా ఆ ఆటలా? అబ్బా మా అమ్మ కదా నా బంగారమా. ఐగుప్తు దేశంలో ఈ ఆచారాలన్నీ ఐగుప్తీయులు అన్యులు చేసే ఆచారాలు ఇందులో ఉంటే ఈ ఆచారాలకి వేరు పరిచాడండి దేవుడు. అప్పుడిప్పుడు ఇప్పటికి మనకు బుద్ధి రాట పుడికి బుద్ధి రాట. భూమి పుట్టినప్పుడు వేరు పడితే ఎట్టా? ఆచారమే నీ గ్రహచారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ రోజు ఏదైనా సమర్పించుకోగలిగితే ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం పేరు? ఆ పేరు క్రీడల మమ్మీ. ఏ మమ్మీ? క్రీడాకారిణి మమ్మీ. గ్రౌండ్ లో కూడా ఊళ్ళో నీకే పని దెయ్యం మొహం వేసుకొని ఆటలాడేవాళ్ళు ఆడుండాలి, ఊరు బయట ఉండాలి. ఊరు బయట ఉండే వాళ్ళు ఊళ్ళోకి ఎందుకు వచ్చారు? ఊరి బయట ఉన్న వాళ్ళని మందిరానికి పిలిచి మందిరంలో ఓడించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి. ఊరి బయట ఇక్కడ నుంచి చేతబడి చేసేవాడు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ రమ్మంటే చేస్తున్నా పరిగెత్తుకుంటూ రావాలవాడు. ఇక్కడ ఓడిస్తాడు నా దేవుని మందిరంలో. ఐగుప్తు ప్రజల ముందే ఓడించాడు వాళ్ళ దేవతల్ని. అందరూ చూస్తుండగా దద్దుర్లు పోయినాయి, అందరూ చూస్తుండగా ఈగలు పోయినాయి, అందరూ చూస్తూ ఉండగానే గోవులు చనిపోయినాయి, అందరూ చూస్తూ ఉండగానే ఆ ఏకనీలు రక్తంగా మార్చబడ్డాయి. ఎవరైతే దేవుడు అనుకున్నారో వారి ఎదుటే ఈ అద్భుతాన్ని చేసి ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు దేవుడు దేవుడు. అది మన దేవుడి కెపాసిటీ. 8వ అద్భుతం చదువు తెలుసా? ఈ అమ్మ పేరు క్రీడల మమ్మీ. వారి మీద ఆగండి. దాని వల్ల చెట్లు చెడిపోయి పొలాలు చెడిపోయినా ఓకేగా? రైట్, ఇంటికి అడుగుతాం, టైం లేదు. 8వ అద్భుతం ఏంటో తెలుసా? ఓకే, బాగు స్తోత్రం. నాకు అలవాటు అయిపోతుంది మిగలు చూసి. వాక్యం ఏంది చక్కగా ఎప్పుడన్నా విన్నావా? వాక్యం మార్చుకోవాలి. బైబుల్ రాసి అన్నాడైంది అసలు భూమి పుట్టు ఆది అందు ద బిగినింగ్ ఆఫ్ గాడ్. ఆది అందే వాక్యం ఉంది. అప్పటి నుంచే ఆచారాలు దూరంగా ఉండమంటే అబ్బే ఇప్పటికీ కేకరాత్న కానీ అంతే. ఈ గేటు దాటిన తర్వాత నువ్వెవరో నేనెవరు, బాయ్ బాయ్ సీ యూ, కలిసి ఉంటే బతికుంటే సండే కలుద్దాం. రేపొద్దున ఆహా కదా అబా లేవే లేవే, నిన్నే కదే నీ ముక్కులో నుంచి నేను జీవిడి తీసింది, నిన్నే కదే నే బాత్రూమ్ తీసుకెళ్ళాను, అమ్మా అన్నం అని పెడితే అన్నం పెట్టాను,
లేచేది? ఆదివారం మందిరం లేదు, డైరెక్ట్ గా నీ ఆరాధన సమాధిలోనే. రోజులు బాగాలేదు, ఏ గుండె ఆగిందో తెలియదు, ఏ పెరాలసిస్ రాబోతుందో తెలియదు. అంటే మీకు కాదు, భయపడబాకండి. సాతాను వాడి యొక్క రాజ్యం ఏళ్తా ఉన్నాడు. జాగ్రత్త. ఇదేంటో చెప్పమ్మా. వడగండ్లు గురించి ఏం చేసి తెలుసా? అయ్యేదో చిన్న చిన్న వడగలు, మీరు ఆడుకునే కోలాటాలు ఆడుకునే వడగలు. అబ్బో వడగలు, ఆ వడగలు కాదు. ఎంతెంత వడగలు పడ్డాయి, కూర మొక్కలు, పెద్ద చెట్లు మొత్తం సర్వనాశనం అయిపోయి వడగళ్ళు గురించి స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఎందుకో తెలుసా? వడగళ్ళని రప్పించాడు తెలుసా? వడగళ్ళకున్న పేరు కూడా వనదేవత. దేవునికి స్తోత్రం చెప్పు. దాని పేరు కూడా వనదేవతే, దాని కూడా వనదేవతే. కనుక పెద్ద పెద్ద హిమాలయాలు మనకే కాదు, పెద్ద పెద్ద మంచు పర్వతాల్లో అక్కడ దేవుని ఆరాధించడానికి చాలా మంది భక్తులు వెళ్తా ఉంటారు. ఈ రీతిగా వారు కూడా అక్కడికి వెళ్ళి ఆ వనదేవతను ఆరాధించేవారు. కనుక ఆ మంచుతో కురిచినటువంటి వర్షాన్ని కూడా దేవుడు కురిపించి వారి దేవతని ఓడించాడు. కప్పును అమ్మ 10 నిర్గమాకాండ 10, 21 నుంచి 23. 21 నుంచి 23. 10వ అద్భుతం. 9 చదవలేదా? 9 చదువు ఒకసారి, క్షమించండి. 10, 12 నుంచి 15. 10వ అధ్యాయమే 12 నుంచి 15. చాపు ఐగుప్తు దేశం మీదకి వస్తాయి. ఈ జాగ్రత్తగా వెండి. వడగళ్ళు పాడు చేయని ఏదైనా చెట్టు మిగులుంటే ఈ పాడు చేస్తాయి. ఏదండి ఇది? మిడతలు దండొచ్చే రోజు. ఎన్నారా? అదే తర్వాత సరిగ్గా ఆ ఉగ్రతే దిగొచ్చింది. అందుకే మిడతలు వచ్చినాయి. ఆ ఉగ్రతే దిగొచ్చి వడగళ్ళు పడంగా మిగిలిన పంట ఏదైనా శేషం మిగిలింటే ఆ మిడతలంట అందరి పొలాలు నాశనం చేసినాయంట. మరియు ఆ మిడతలు ఎట్టా వచ్చినాయి తెలుసా? గుంపులుగా రావటం వల్ల ఆకాశాన్ని కప్పేసినాయి అంట. పైనుంచి చంద్రుడు పడతలేదంట. ఆకాశాన్ని కప్పటం వల్ల కటిక చీకటి ఏర్పడిందంట. ఆ చీకటిలో ఎవరు ఎక్కడున్నాడో తెలియట్లా, ఎవరు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఎటు చూసినా చీకటే, పక్కన ఎవరు నడుతుంది. కారణం ఆ భూతలమంతా ఆ యొక్క కందిరీగలు కదా, ఆ మిడతలు మొత్తం దండెత్తుకొని వచ్చినాయి. రావడం వల్ల ఏం జరిగిందో తెలుసా? చీకటిలో బ్రతికారు 3 దినాలు. కానీ గోషానులో ఏముందో తెలుసా? ఆ 3 దినాలు వెలుగు ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టు. కరెక్ట్ గా గీత కొట్టినట్టు ఇటు చీకటి అటు వెలుగు, ఇటు చీకటి అటు వెలుగు, కరెక్ట్ గా గీత కొట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, దీన్ని ఏమని పిలిచారు అంటే, ఇందాకేదో చెప్పాను మీకు నేను. దీని పేరు కూడా వనదేవత. వనాన్ని పాడు చేసేటువంటి దేవత, మనిషిని పాడు చేసేది, పసరు తినేది కనుక దీని పేరు కూడా వనదేవత. స్తోత్రం చెప్పండి. 10 చదవండి. ఇప్పుడు అసలు చీకటే రప్పెడుతున్నాడు. ఇందాకేమో వాటి వల్ల చీకటి వచ్చింది, ఇప్పుడైతే అసలు చీకటే రప్పెడుతున్నాడు. చూడండి, కట్టిక చీకటి. ఆ చేతికి కూడా తెలియనంత ఎత్తినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టు. ఇశ్రాయేలీయులకి ఏముంది? వెలుగు. ఓ మాట చెప్తా. గొల్లలందరూ ఎక్కడ కూర్చున్నారు? క్రిస్మస్ గా క్రిస్మస్ సందేశం కూడా. గొల్లలందరూ ఎక్కడ కూర్చున్నారు? చీకటిలో కూర్చున్నారు.
చీకటిలో కూర్చున్నప్పుడు, చీకటిలో కూర్చున్నాడుగా, చీకటిలో కూర్చున్నారు, వారికి వెలుగు కలిగిందంట. ఎలా కలిగిందో తెలుసా? దేవదూత వచ్చి వారి దగ్గర నిలబడంగానే ఆ చీకటి అంతా మాయమైపోయిందంట. స్తోత్రం చెప్పు. అంటే ఒక దేవదూత వచ్చే అరణ్యంలో నిలబడితే వెలుగు వస్తే, నా దేవుడు ఈ భూమి మీద కానీ దిగొచ్చాడంటే ప్రపంచమంతా ఎంత వెలుగుమయంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. సరే, మొత్తానికి లేవలేకపోతాడు. ఆడి చెయ్యో కాదో కూడా తెలియట్లా, అసలు ఏం జరుగుతుందో తెలియట్లా. కటిక చీకటి, లేవలేపారు. 3 రోజులు ఎక్కడో అక్కడే ఊపిరాడుతున్న కళ్ళకి. ఏవో ఉండవా, ఉండాలి గుడ్డి సచ్చిరు ఆడ. నేను ఉండా, నేను ఆడకపోతా, ఏడకపోతా, ఉండాలి, ఉండసాడు కూర్చోలే, కాళ్ళు ఊరుకో. నేను రాకుండా కిచెన్ లోకి ఎందుకు వెళ్ళా? మొత్తం ఆగం ఆగం చేసావు. సావనన్నా సావడు అనేవాళ్ళు లేరా? ఏ ఆగలేకపోయావా? తత్తర్రాత పోయి పెట్టుకొని వచ్చావు. నీ అయ్యగారి సొమ్ము ఉందా? మీ అమ్మగారి సొమ్ము ఉందా? ఏముంది? నువ్వు ఎందుకు ఆ పళ్ళాల మీద పడ్డావు? నీకు విషయం తెలుసా? నువ్వు ఉంటుంది ఆయన ఇంటూ, నా సంగతి నువ్వు మర్చిపోతున్నావు. గట్టిగా సపోర్ట్ కొట్టు. ఏమకంట అయ్యగారి సమాధానం చెప్పాలంట. ఏం చెప్తే చాలు, తప్పు మాట్లాడుకోకూడదు. తప్పు కదమ్మా, రైట్. వారంట కూర్చున్నవాడు ఎక్కడ కూర్చున్నాడు తెలియట్లా, ఎక్కడ నుంచున్నాడు తెలియట్లా, ఎటు పోవాలో తెలియట్లా. బాత్రూమ్ పెట్టు, దెబ్బ తగిలింది. అడిపోతా వాళ్ళ ఆవిడ పాట్ పలుకుతాడు. ఇదే సందని గట్ట 4 గుద్దుంటాడు. అది ఓరకన్నా అందులో రాయలేదు. త్వరకనే దొరికిందిరా అని చీకట్లో మనమైతే అంతే చేస్తాం. ఆ ఎటు చీకటే కదన్నా, పనులు 4 గుద్ది పారిపోద్ది. అసలు మనమైతే చీకటి అయితే పక్కింటి గోడ ఆడ కరెక్ట్గా వెళ్తాం. ఇదే వాడి వెళ్ళి ఆ బెడ్రూమ్ ఏడపడు చూసి అసలు కొట్టి పారేసి వచ్చి నడకుండా మళ్ళీ, ఏమే అయ్యా రాత్రి కొట్టాడు. నేను ఏడే ఉన్నాను, కేకలు వినపడ్డి, నువ్వేనా పక్కింటోళ్ళు అనుకున్నాను. ఆడంటాడు. అంత భయంకరమైన చీకట్లో బతికారు. ఒక దినం రాబోతుంది, భూమి మీద చీకటి కమ్మపోతుంది. సూర్యుడు నలుపయ్యే రోజు వస్తుంది, చంద్రుడు ఎరుపయ్యే రోజు వస్తుంది. ఇదే కార్యాలు ప్రకటనల గ్రంథంలో 7 ఏళ్ల శ్రమలో జరగబోతున్నాయి. ఏదో జరిగిన కథ చూసి నా దేవుడు చాలా గొప్పడు అనుకుంటున్నావా? నీవు విడవబడితే శ్రమల్లో ఇదే కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. ఆమేనంటే ఒప్పేసుకొని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసింది. స్తోత్రం. ఆహా, స్తోత్రం. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది. కందిరీగలు కావాలి, నాకు జోరీగలు కావాలి, నాకు అన్ని కావాలి, వడగళ్ళు కావాలి. పట్ట దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దీనివల్ల దేవుడు సాధించిన విజయం ఏంటో తెలుసా? వారు ఆరాధిస్తున్న సూర్య దేవుణ్ణి ఓడించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. సూర్య నమస్కారాలు యేసు సూర్యుడే మా దేవుడని ఫరో సింహాసనం మీద చెక్కించుకొని అతనే దేవుడని, ఆ దేవుడే ఇచ్చిన సింహాసనం అని ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ సూర్యుడే దేవుడన్న దేవుడిని ఓడించి సూర్యుని కూడా 3 దినాలు మూసివేయగలిగే శక్తి నాకుందని నిరూపించుకున్నాడు. కొట్టు గట్టిగా. నేను కానీ రోజు వెళ్ళి నదిలో దిగి పోయారు. ఏం కనపడలేదు, కనపడకపోతే ఏమి, కనపడకపోతే తూర్పున ఉదయిస్తాడని తెలీదో? తెలుసులే, కనపడితేనే. 3 దినాలు సూర్యుడు కనపడలా, 3 దినాలు కనపడలా. సూర్యదేవుని కూడా ఓడించాడు. చివరిగా ఈ అద్భుతాలన్నీ అయిపోయిన తర్వాత ఫరోకి బుద్ధి వచ్చింది. ఎందుకు బుద్ధి వచ్చిందో ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినాలి. అయిపోయింది.
తొలి పిల్ల మొదలుకొని తిర్రగలు విసిరే దాసి పిల్ల వరకు ఐగుప్తు దేశమంతా అందరూ జంతువులు ప్రథమే చేస్తాయి. ఆగండి. 11వ ఏంటో తెలుసా? వాడిటు వినట్లేదు కాబట్టి ఈ దేవతలన్నిటినీ నేను అద్భుతాలు చేసి ఓడించాను, కానీ వాడి మనసు ఎందుకు కఠినపరుస్తున్నానో తెలుసా? ఎందుకు ప్రభువా? ఇన్ని చూసిన వాడు ఎందుకని అహంకారం గర్వంతో రెచ్చిపోతున్నాడు. ఆడు బతకాలి. ఏదో ఒక దైవజనుడిని తీసుకెళ్లి చంపేసినంత మాత్రం సంతోషపడుతున్నారేమో. ఒక దైవజనుడిని సాటుగా తీసుకెళ్లి బూతులాడి ఆడెంత కిసాదెంత చంపేస్తాను నరికేస్తాను అంటున్నారేమో. ఏ పర్వాలేదు. అద్భుతాలు మొత్తం చేసిన మీకు కనపడలేదు, ఈ అద్భుతం కూడా చేయండి, తప్పేమి లేదు. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారు శేషం ఒక్కడు కూడా మిగలకుండా మొత్తాన్ని తొలిసూలు ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు లేపేయడానికి ప్లాన్ చేశాడు. గట్టిగా చెప్పబట్టు దిక్కులేనోళ్ళని చేసేయడానికి ప్లాన్ చేశాడు. ఎందుకని తెలుసా? ఏంట్రా పెద్ద, ఎవడ్రా వాడు? నేను ఇంటికి పెద్ద, నేనే పెద్ద, అన్నిట్లో నేనే పెద్ద అన్నవాడిని లేపేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ఆస్తిలో నేను పెద్ద, మాటల్లో నేను పెద్ద, చదువులో నేను పెద్ద, రాజరికంలో నేను పెద్ద, సింహాసనానికి నేను పెద్ద, ఆ ఊరికే నేను పెద్ద. మొత్తం లేపేశాడు. శేషం కూడా ఒక్కడు. అహంకారాన్ని గర్వాన్ని దించాడు. స్తోత్రం చెప్పు. మొత్తం తెచ్చాడు. మరి మనోళ్ళ పరిస్థితి ఏంది? ఆ రోజు సరిగ్గా మొదటి నెల 14వ తారీఖు చివరిగా గోషేను పట్టణానికి మోషే వెళ్ళాడు. ఇప్పుడు దాకా మోషే ఆడ తిరిగాడు. మొదటి నెల 14వ తారీఖున మోషే గోషాన్లోకి వెళ్ళి ఇశ్రాయేలీయులందరికీ చెప్తున్నాడు, రేపు మరణం దూత మన ఇంటికి రాకుండానట్లు ఒక గొర్రె వధించబడాలి. గట్టిగా చెప్పండి. గొర్రె వధించండి. 14 దినములు మీ దగ్గర ఉంచుకోండి. 14వ దినము ముగించబడిన రాత్రి దానిని వధించి దానిని మీరు తినండి. దాని యొక్క రక్తాన్ని ద్వారాలకి ముద్ర వేయండి. అడ్డ కమ్మీ మీద, నిలువు కమ్మీ మీద. స్తోత్రం చెప్పు. ఏడాడు రాయాలండి? అడ్డ కమ్మీల మీద, నిలువు కమ్మీ మీద. ఆ గుర్తుంటే మరణదూత ఐగుప్తు దేశం అందరినీ నాశనం చేసి ఇశ్రాయేలీల దేశం అనగా గోషేనులో ఇశ్రాయేలీల ప్రథమ కుమారుడు చనిపోకుండానట్లు మరణదూత నిన్ను దాటి వెళ్ళిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. దాటి వెళ్ళిపోయింది. ఆ రీతిగా ఇశ్రాయేలీలందరూ ఆ 14వ దినమున ఆ ఒక్క గొర్రెని వధించి దానిని యెహోవాకు బలిగా అర్పించి వారు త్వరపడుతూ బలివడమే కాదు తిన్నారంట. తిని ఆ రక్తాన్ని ఏం చేశారు తెలుసా? వారి ద్వారాల దగ్గర. ఏమంటే ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, హృదయం అనే తలుపు నిలబడి అడ్డ కమ్మీ మీద, నిలువు కమ్మీ మీద నీ రక్తం ముద్రించబడడం నేను చూస్తే నేను నిన్ను దాటి వెళుతూ నిన్ను తీసుకొని మరణాన్ని దాటిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టు. మరణాన్ని దాటిస్తాను. మరణాన్ని దాటిస్తా. అప్పుడు ఫరో వచ్చి, బాబు మీకు దండం పెడతా, మోషే పెద్దగా అరవబాకు, మా పవర్ అయిపోయింది కానీ మా పవర్ సాగట్లేదు. పెద్దగా అరవబాకు, చిన్నగా మాట్లాడు. నా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఊళ్ళో అన్ని శవాలే. పక్కింటి ఎవరు ఆదరిద్దాం బట్టి ఆయనతో పాటు శవం. ఇక్కడ పోతాం, అమ్మాయి వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు కానీ పద అంటూ అనుకోలేదు. అందరిలో పెద్దవాళ్ళు చచ్చిపోయారు. దేవుడి స్తోత్రం కలుగురు అక్క. మరి పెట్టెలు ఆడితే పెట్టెలు మరి ఎట్ట మరి ఆ రోజుల్లో పెట్టెలు కాదు, నారబట్టతో చుట్టి మమ్మీలుగా ఉన్నటువంటి భార్య తీసుకుని పాతి పెట్టేవాడు.
ఉండేవాడు. స్తోత్రం చెప్పు. అందరూ చచ్చిపోయారు, దిక్కులో నీళ్ళైపోయారు. నేనే పెద్ద, నేనే గొప్ప అనేవాడు లేడు. దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు కాదు గొప్ప, ఆయన భిక్షతో నువ్వు బతుకుతున్నావు, ఆయన గొప్ప. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏడో పాస్ గారు, అసలు మాకు లేవనుకుంటున్నారా ఏంటి? 2 నిమిషాల్లో విమానం కడితే అమెరికా పోతా పాస్టర్ గారు చర్చికి. అప్పో ఎవరున్నారు? ఎవరు కాదు, పరోని కూడా ఇలాగే బెదిరించారు. నేను అతిశయం చెప్పట్ల, వాక్యం తెలుసుగా, ధైర్యం ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పు. యువతలోడు శాంతిగానుడు కాదుగా, ఏసై కాడు పట్టుకుని ఏడ్చేవాడు. గట్టిగా చెప్పట్లు కొట్టు. 2 నిమిషాలు ఆటేస్తే విమానం కట్టామంటే ఆస్ట్రేలియా కూడా ప్రార్థన కట్టాను. మంత్రి అనుకున్నా, మా లేవనుకున్నా పెట్టి భూమి మీద చాలా తప్పే ఉంది, పర్వాలేదు, స్వేచ్ఛ ఎటైనా పోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఉన్న స్థాన బలాన్ని కాదని నువ్వు పరిగెత్తావంటే ఏర్పాటు చేయబడిన సంఘంలో నుంచి సాతాను నిన్ను తీసుకువెళ్ళాడన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పు. దానికి నేను 1,000,000 సార్లు గ్యారెంటీ చెప్తా. ఎందుకంటే యువతలో ఉన్నవాడు మండుతున్న సేవకుడు. నా జీవితాన్ని ప్రభు దగ్గర కాళ్ళ దగ్గర పడేసి, అదే నా ధైర్యం. స్తోత్రం చెప్పు. నువ్వు అలగాల్సిన దేవుని మీద తెలుసా? దేవుని మీద అడిగి దేవుని కాడు పెట్టుకుని ఆడవాలి. స్తోత్రం చెప్పు. బూడిద నా మీద అడిగితే వచ్చింది దేవుడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, సేవకుడు మోషే, నత్తోడు ఎవరో చెప్పండి. నత్తి మాట్లాడుతూ ప్రపంచాన్ని తల్లకిందులు చేసే అద్భుతాలు అతని ద్వారా చేయించాడు దేవుడు. గట్టిగా చెప్పండి. మాట నేర్పరి కాదు, జ్ఞానవంతుడుగా, దేవుని గురించి తెలుసు కానీ దేవుడు పేరు కూడా తెలియనివాడు. ఇశ్రాయేలీయుల దేవుడు అని తెలుసు కానీ ఆయన పేరు కూడా, నీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు పేరు కూడా చెప్పాలి. మీరు బైబిల్ గ్రంథం మొత్తం చదవండి అక్క, మీరు అందరూ బైబిల్ గ్రంథం చదవండి. ఆదికాండం నుంచి మలాకి వరకు దేవుడు దేవుడు ఆయన, నువ్వెవరివి అంటే ఆయన ఒకే పేరు చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను నేను అని చెప్పాడా లేదా? ప్రవక్తల సైతం చాలా తక్కువ మందికి చెప్పాడు పేరు, కానీ మనకైతే పూర్తి నామకరణ చెప్పాడు. గట్టిగా చెప్పండి. నువ్వెవరివి అయ్యా అంటే ఆయన ప్రజలను విమోచించుటకు 2025 సంవత్సరాల క్రిందట ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు అని పేరు చక్కగా వర్ణించి చెప్పి వెళ్ళి దాని యొక్క అర్థాన్ని కూడా చెప్పింది దేవదూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మోషేకి చెప్పల పేరు. నువ్వెవరవయ్యా? నేను ఉన్నవాడినని చెప్పు. ఉన్నా అయినవాడు, అనువాడను. ఏ అనువాడు? ఉన్నవాడైనట్టు, ఉన్నవాడనై అయి ఉన్నటువంటి వాడను, ఉన్నవాడను, ఉన్నవాడను, అనువాడను. అలాంటి దేవుడు. నా 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కార్యాలు జరగబోతున్నాయి రేపు రాకడ. ఇంకా నీ జీవితంలో ఏదో తక్కువ ఉంటే తీసి, మరణం దాటి వెళ్ళడానికి ఇశ్రాయేలీయుల ప్రాంతంలో, ఇశ్రాయేలీయుల ఉన్నటువంటి పాళెములో, గోషాను పాళెములో దేవుని యొక్క ఉగ్రత దాటి వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? నీ మీదకి రావాల్సిన ఉగ్రత, నీ మీద ఉన్నటువంటి పాపాన్ని బట్టి నువ్వు నలగొట్టబడాలి, నువ్వు చేసిన పాపానికి నువ్వు చనిపోవాలి, నీ పాపాన్ని బట్టి నువ్వు వెలివేయబడాలి, నువ్వు దూరంగా ఉండాలి. కానీ నీ కొరకు పస్కా అనేటువంటి నా యేసు ప్రభువారు బలయ్యాడు. స్తోత్రం చెప్పు. వాళ్ళు ఎట్ట తినాలి తెలుసా? కూర్చొని నాకు త్వరగా రమ్మా, ముగిచ్చేస్తా. హల్లెలూయా. రన్నింగ్ రేస్ వాళ్ళు ఎట్లుంటారు? రన్నింగ్ రేస్ చేతుల కింద పెట్టి పస్కా బలి జరిగింది. అది తినాలి, వెంటనే తినేసి. తినేటప్పుడు నేటకంగా తినకూడదు. బల్లలో చేసి నేటకంగా నిర్లక్ష్యంగా ఏందో లే అన్నట్టు చెయ్యకూడదు. ఏముందిలే మంచిది అన్నట్టు తినకూడదు. ఎలా తినాలంటే ఒక చెయ్యి పైకి లేపు, ఒక చెయ్యి కింద పెట్టు,
అన్నం తినేసేపు నోటి కడబెట్టు. త్వరపడుచు తినాలి, గట్టిగా చప్పట కొట్టు. త్వరపడుచు తినాలి. ఎందుకో తెలుసా? నీవు గాని త్వరపడకుండా నువ్వు ఆలస్యం చేస్తే అదిగో శత్రువు మీద దాడి చేస్తాడని, శత్రువు మనసు మారిద్దని త్వరపడుచు తిని నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నా కుదిరిద్దంటే తింటావు. ఓ పక్కనేమో మాంసం పెట్టుకోడు. అందుకే 4ంటికి పంపన్నా నేను. అప్పుడైతే పెద్ద దొరికేది. ఏముంది? మోసం చేశాడు. ఏమన్నా త్వరపడుచు. ఆ పస్కా మొత్తం కంప్లీట్ గా తినేసి ఇశ్రాయేలీలందరూ తినేసి, ఇంట్లో ఎంతమంది? 10 మంది. ఒక గొర్రెను తీసుకోవాలి. ఒకే గొర్రె అందరికి కాదమ్మా, మళ్ళీ తప్పుడు అని అనుకోబాకండి. 2 కుటుంబాలకు అంతే. విషయం ఏంటంటే తెలుసా? ఒక్కొక్కడు ఒక గొర్రె తినాలి కాదు. ఒక కుటుంబం ఒక గొర్రె, 10 మంది ఉంటే ఒక గొర్రె, 20 మంది ఉంటే 2 గొర్రెలు. ఆ రీతిగా తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. త్వరపడుచు తిన్నారు. సరిగ్గా మొదటి నెల 15వ తారీఖున అర్ధరాత్రి వేళ. చెప్పండమ్మా, మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? అర్ధరాత్రి అన్నాడు చేతులు ఎత్తాలా, ఏం పర్లేదు. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది అన్నాడు చేతులు ఎత్తండి. అంటే ఏమన్నా అనుకుంటానేమో అని కాదమ్మా, మీకు దండాలు పెడతా. తెలిస్తే ఎత్తండి, లేకపోతే తెలియదని చెప్పండి. మొహమాటం కొద్ది. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 14వ తారీఖు 12 గంటల 45 నిమిషాలకి స్వాతంత్రం వచ్చింది. గట్టిగా తప్పట కొట్టు. అరగంటగా ఇశ్రాయేలీయులు గోషాను పట్టణాన్ని విడిచింది. 12 గంటల 45 నిమిషాలకే కొట్టు గట్టిగా. ఎందుకనయ్యా సరిగ్గా ఆ టైం వాళ్ళకంట తెలుసయ్యా? మీరంటారా? ఆ ఎల్లినోడు ఎవరో తెలుసా? ఆ ఎల్లినోడు ధర్మశాస్త్రం తెలిసినోడు. గట్టిగా తప్పట కొట్టు. ధర్మశాస్త్రం తెలిసినోడు, దేవుడిని ఆరాధించేవాడు, దేవుని ఆజ్ఞలు పాటించేవాడు. ఖాళీ చేసి ఇశ్రాయేలుకి విముక్తి కలిగిన దినం ఆ రోజు కదా. మనం కూడా ఈ రోజే వెళ్ళిపోదామని భారతదేశాన్ని విడిచిపెట్టి ఓడ ద్వారా వారి దేశానికి చేరుకున్నారు. గట్టిగా చెప్పు. ఆ కంపెనీ పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. గట్టిగా చెప్పకుండా ఈస్ట్ ఇండియా, తూర్పు. చెప్పండి అమ్మా, ఎక్కడికొచ్చి ఈస్ట్ ఇండియా అని పెట్టుకున్నారులే. అసలు ఈస్ట్ అని ఎందుకు పెట్టారు? యెరూషలేము ద్వారానికి తూర్పు ద్వారం ముఖ్య పట్టణం. ఆ పేరు మీద వీరు అక్కడ కంపెనీని, ఇక్కడ ఒక కంపెనీని స్థాపించారు. గట్టిగా సపోర్ట్ కొట్టు. యెరూషలేముకి ముఖ్య ద్వారం తూర్పు. ఏది మొదలు పెట్టినా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే, నువ్వు ఏ దేశం తిరిగినా తూర్పుకి ప్రాధాన్యత ఇచ్చి సన్ రైజ్. దేవుని స్తోత్రం చెప్పు. సన్ రైజ్. తూర్పుకే ప్రాధాన్యత ఇచ్చేవారు గనక ఆ పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ స్తోత్రం చెప్పండి. చాలా మందికి ఈ సత్యాలు తెలియక పోరాడారండి. మన నాయకులు పోరాడారు, మహానుభావులు ఎంతమంది పోరాడారు, వారి త్యాగాలు ఉన్నాయి. మన హక్కుల కోసం ఎంతమంది పోరాడారు, మహానుభావులు ఎంతో మంది అంత సాక్షులు అయిపోయారు, ఎంతో మంది తోటాలకు బలైపోయారు, ఎంతో మంది ప్రాణాలు ధారపోశారు. ఆ మహనీయులందరూ చేసిన త్యాగం ఈ రోజు మన భారతదేశం అంతే, ప్రపంచం మాత్రం కాదు, భారతదేశం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. త్వరపడుతూ చేయాలి. నువ్వు సిద్ధంగా ఉండావా? నువ్వు సిద్ధంగా ఉండావా? నేను సిద్ధంగా ఉండా. త్వరపడుతూ తొందరగా తినాలి. ఎప్పుడు ఆహారం, ఎప్పుడు రక్తం, ఎప్పుడు శరీరం. త్వరపడుతూ. ఎందుకు త్వరపడుతూ తెలుసా? నువ్వు త్వరపడి తింటే, నీవు త్వరపడి తిని నువ్వు వెళుతూ ఉండగా నీ శత్రువులు ఓడిపోవడం నువ్వు చూస్తున్నావా? నువ్వు చూస్తావో? నీవు ఐగుప్తు తరాన్ని తీసుకొని నీ పిల్లలు తీసుకొని ఓడిపోయాడ్రా, వీళ్ళు బతికైపోయిందిరా, వీళ్ళు నాశనం అయిపోయారా, వీళ్ళు మొత్తం అయిపోయారా అనుకున్న వారి ముందు త్వరపడి తిని దేవుని నామాన్ని గణపరచగలిగితే, ఈ రొట్టె ద్రాక్షారస విలువలను కాపాడగలిగితే, నీ శత్రువు ఎదుట ఆయన నీ తల ఎత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో కొట్టు. సచ్చు లేకుండా కొట్టు. కొట్టు గట్టిగా.
నీ శత్రువు ఎవడో కూడా ఉంటాడు. అనగా నేను విజయం సాధిస్తానని ఆయన మొహం గుర్తొస్తున్నట్టుగా సాతాను గారు దవడ పగలేటట్టుగా గట్టిగా కొట్టు, కొట్టు, ఎవరు లేరా, కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా నేను పంపించను అన్నవాడు శవాలు పూడ్చుకుంటుంటే ఇశ్రాయేలీయులు వాళ్ళ ముందు నుంచి సంతోషంగా వెళ్ళారు. గట్టిగా చెప్పండి. నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే రోజు రాబోతుంది. నువ్వు విడిపించబడిపోయే రోజులు రాబోతున్నాయి. అవసరమైతే నీ తరపున అవతల వాడి జీవితాలు అద్భుతాలు చేసి ఆయన సూచక్రియలు చూపించి ఆ బంధాల్లో ఉన్న నిన్ను విడిపించుకురాగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. త్వరపడతారా? త్వరపడితే ఏం చేయాలి? ఏం చేయాలి? విజయోత్సవంతో యేసుని ఊరేగించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము క్రీస్తు ప్రభు వారిని విజయోత్సవంతో మేము ఊరేగిస్తున్నాం. బల్ల తీసుకొని రొట్టె తీసుకొని అయిపోగానే నోరు పాడైపోకూడదు, శరీరాలు పాడైపోకూడదు, నడక బాగుండాలి, మాట బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆడ కోటం పెట్టారు, ఏడో కోటం దొరుకుతుంది. నలుగురు అడి తిరగండి, మిగతా వాళ్ళు నాకలి తిరగండి. మంచి మాట్లాడమ్మా. త్వరపడుచు ఆయన రొట్టెలో ద్రాక్షారసంలో చేయాల్సింది. ఆ పస్కా బలి అనగా ఆ పస్కా పశువు నా యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు. అది తిని ఇక్కడి నుంచి మోచించబడు, ఇక్కడి నుంచి విజయోత్సవంతో వెళ్ళు, ఇక్కడ నుంచి లాభంతో వెళ్ళు. లాభంతో వెళ్ళారా లేదా? ఐగుప్తీయులు అందరు పిలిచి, అరే అబ్బాయి ఎట్రా, మరే నిన్నే కొట్టాను, ఆ రోజు నేను బలవంతంగా పనిచేసి నీ జీతం బిగబట్టాను కదా, వడ్డీతో సహా తీసుకొని ఇలా ఇచ్చేసారు. గట్టిగా చెప్పండి. బాధపడదు. మీరు చేయాల్సింది ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. నీవు విడిపించబడే వాళ్ళల్లో నువ్వు ఉంటే, నేను విడిపించబడతాడని నువ్వు అనుకొని విశ్వసిస్తే, దేవుడు ఇవాళ కాకపోయినా రేపైనా నేను ఇక్కడ నుంచి తీసుకుని వస్తాను. గట్టిగా చెప్పండి. ఈ స్థితి నుంచి వేరొక స్థితి నీకు ఇస్తాడు. చాలా మంది మనుషులు ప్రయత్నాలని విఫలమవుతారు. ఓ 10 రోజులు గందరగోళం ఉంటుంది, ఒక 20 రోజులు గందరగోళం ఉంటుంది, ఒక నెల బాగుంటుంది, ఆ తర్వాత కాళ్ళు పని చేయు, ఏళ్ళు పని చేయు, నడువు నొప్పి వచ్చింది, కడుపులు నొప్పి వచ్చింది, సహకరించరు, డబ్బులు ఉండవు, ఇసుకు పుట్టింది, పొద్దున్న లేవలేవు, ప్రార్థన చేసుకోలేవు. చివరికి దీనివల్ల ఏమైందో తెలుసా? ఆధ్యాత్మిక జీవితానికి, అటు అప్పులకి, ఇటు మనం మొదలుపెట్టిన ఏ పనికి దన్నిటికి దూరం అయిపోయి చివరికి ఏంది, అమెరికా వెళ్ళావుగా, అమెరికా వెళ్ళాను కానీ అక్కడ వాటర్లో అక్కడ ఆ బట్టల షాప్ లో నేను పనిచేసి వచ్చాను కానీ ప్రతి ఓడికి ఎగతాళ అయిపోయింది. అమెరికా వెళ్ళామంటగా? కాదులే, అమెరికా వెళ్ళామంటగా. వెళ్ళాలే అమెరికా, నేనే కనపడ్డానా? ఇంకోటి కూడా పనిచేయట్లేదు అక్కడ. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నా 2 చేతులు దండం పెడతాను. ఎన్నో నిర్ణయాలు తీసుకోగలిగితే మిమ్మల్ని ఇక్కడ కాదు, గొప్ప మందిరంలో పెట్టేవాడిని తీసుకెళ్ళి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మిమ్మల్ని ఇక్కడ కాదు, నేను కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ పాటికి చక్కగా ఇటు 4 ఏసీలు పెట్టి, ఓ మంచి బలిపీఠం కట్టి, ఒక 100 కుర్చీలు వెనకేసి పెట్టేవాడిని. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దేవుడు చెప్పాడా? చెప్పినప్పుడే వెళ్ళి. దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా ఆగిపోదు. గట్టిగా చెప్పండి. దేవుడు చెప్పింది ఎప్పుడు అడ్డు రాదు, ఆగిపోదు, సాగిపోతూనే ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కోసారి మనకేమనిపిస్తుందంటే, లాస్ వస్తే దేవుడు పరీక్షిస్తున్నాడు, ఆగిపోతే దేవుడు నలుగురు 4 మాటలు అనుకుంటున్నారు, వాళ్ళ సూపు తగిలింది, వీళ్ళ ఏడుపు తగిలింది కాదు. దాని మీద దేవుని చిత్తం చెప్పాలా? దేవుని చిత్తం కనుకనే పడి అది ఏదైనా సరే. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ముగిస్తూ ఉన్నాను. కనుక ఫరోకి ఏడుపు, ఇశ్రాయేలీయులకి నవ్వు, సంతోషం. సాతానుగాడికి ఏడుపు కలుగును గాక, సాతానుగాడు ఓడిపోవును గాక.
యేసయ్య నామము వలన మనము సాతాన్ని జయించుదుముగాక. అయితే బలలో చేసేవారు మోకరించండి. త్వరపడుచు విడుదల పొందబోతున్నావు. మోకరించాలి. విడుదల పొందబోతున్నావు. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఈరోజు విముక్తి పొందబోతున్నావు. ఈరోజు ట్రై చేయొచ్చు. హృదయపూర్వకంగా ప్రభువా నేను ఇక వదిలేస్తాను, నేను ఇక వెళ్ళనయ్యా, నేను మాట్లాడను, ఇక నేను అక్కడ ఉండనయ్యా, నేను అలా చేయనయ్యా అని ఏదో ఒక నిర్ణయం నీకు ఆటంకంగా, దేవుడికి ఆటంకంగా ఉన్నది నిర్ణయం తీసుకో. ఎన్నో అద్భుతాలు దేవుడు ఎందుకు చూపించాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న వారందరినీ దేవుడు నీ కొరకు ఓడించాడు. అవి మంచివి కాదని చెప్పాడు. ఎందుకో తెలుసా? నేనే నీ దేవుడునని తెలుసుకొనున్నట్లు యెహోవా నీ ఎదుట చేయు కార్యములు కనులారా చూడండి. ఓ ఐగుప్తీయులందరూ చూశారు, ఐగుప్తీయులందరూ తెలుసుకున్నారు. ఐగుప్తీలో ప్రథమ కుమారుడు చనిపోయారు, సమాధులు కట్టుకుంటున్నారు, మరి సముద్రంలో ఉన్నోళ్ళందరూ మునిగిపోయారు. ఎప్పటికీ ఐగుప్తు దేశంలో కట్టడాలు తప్ప మనుషులు లేరు. దేవుని బిడ్డలకు ఎదురొచ్చిన వారు ఎవరైనా సరే, నీకు ఎదురు తిరిగిన వారు ఎవరైనా సరే, అక్రమంగా నీ దగ్గర ఎవరైనా లాగేసుకున్నా సరే ఖాళీ అయిపోవాల్సిందే. ఎందుకంటే నువ్వు దేవుని సేవిస్తున్నావు, జీవము కలిగిన దేవుని సేవిస్తున్నావు. భయపడద్దు. ఒక తీర్మానం తీసుకో. మరణ దూత దాటి వెళ్ళడానికి ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారో తెలుసా? వారు పస్కాని వధించారు, ఒక గొర్రెను వధించారు. ఆ గొర్రె మచ్చలేనిది, డాగులేనిది, నిష్కళంకమైనది, అది ఏ విధమైనటువంటి అపవిత్రమైంది కాని గొర్రె. ఆ గొర్రె మన యేసయ్య పస్కా గొర్రెగా వచ్చాడు, బలైపోయాడు. ఇది నా శరీరం, ఇది నా శరీరము, ఇది నా శరీరము, దీన్ని తింటున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభువు అని చెప్తా ఉన్నాడు. ప్రార్థన.